शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अपदाहर्तारं दातारं सर्वसम्पदं लोकाभिरामं श्रीराम भूयो भूयो नमाम्यहम्। हनुमाञ्जनासूनुवायुपुत्रो महाबलः रमेष्ठः फल्गुणसखा पिङ्गाक्षो अमितविक्रमः उदिक्रमणस्वयं सिद्धाशोकविनाशकः लक्ष्मणः प्रणदाताजितसक्रियवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महत् स्वपकाले पठे नित्यं यत्र काले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्। वन्दे शम्भुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। మనం మిత్రులకి బంధువులకి ఆప్తులకి హితులకి సన్నిహితులకి శ్రేయోభిలాషులకి అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనకి రెండో రోజు శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగ స్వరూపం అక్కడ సాయస్పేట మహత్తరమైన ప్రదేశం. దాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ ప్రదేశాన్ని మనం ఏమాత్రము అఘ్రాణించినా కానీ చూసినా దాన్ని తలంచిన మనస్సులో దాన్ని తదాత్మ్యంగా భావించినప్పుడు కూడా నేను చెప్పాను మీకు, మనస్సు ఉర్రూతులవుతుంది. మనస్సు తదాత్మ్యంగా ఎక్కడికో తేలిపోతూ ఉంటుంది. ఎక్కడో అపూర్వమైనటువంటి ఆ ఊహల్లో మన మనస్సు ఆత్మ పరమాత్మకి సంధానం చేద్దామా, దగ్గర కలుద్దామా, పరమాత్మ స్వరూపంలో మనం లీనమవుదాం అన్నట్టుగా మనస్సు. అందుకని చెప్పి దాన్ని మనం ఒకసారి మనం ఆగ్రహణం చేసుకున్న తర్వాత ప్రకృతి పరవశ్యమున ప్రభవమంతియు దేహమంతయున్ సకృత ధీరమానసము సంబరమందగ భక్తిభావముల్ స్వీకృత దేవదేవుమహి శ్రీగిరిదేవుని మల్లినాథ పాదాకృతి నందనీయ సమతాత్మను నింపుము మల్లికార్జున. ప్రకృతి పారవస్యంతో దేహమంతా పొంగిపోతే మానవ ప్రవృత్తి సాకృతంగా తీరద్దాల్చి సంపరంగా మహాదేవం దేవాల మల్లికార్జుని పాదాకృప నుందరకు ఆత్మలో సమతత్వం ఉందరవే ఆ యొక్క మనమున మల్లికార్జునుని మన్యమునందక వెగువారు. ఆ వనమున వన్యజీవిగను వాసవమొప్పుచు దిక్కుదోచకన్. అంటే మనస్సులో ఇప్పుడు కూడా మల్లికార్జున తలుస్తూ ఉండాలి. మనం మల్లికార్జునే ఇప్పుడు ఆ కోరిక కోరుతూ ఉండాలి. మల్లికార్జున చూడాలి. మల్లికార్జునతో మనం ఆ యొక్క మహానుభావుని మహాదేవుణ్ణి మనం కరుణరసాలసాల నవగామిత భగ్య భవాభినాశ సత్కర కమలంబు పట్టి శివతత్వ సమాగమ మంత్రతంత్ర సచ్చరణపు వేద ఘోషలను శాశ్వత సౌఖ్యమునందజేయు సచ్చరణము శ్రీనగంబు భవ శాశ్వత మోక్షము మల్లికార్జున. కరుణరసంతో ఉట్టిపడుతూ శివాభిలాషతో ఆయన కరకమలాలను పట్టుకొని శివతత్వాన్ని నింపుకొని మంత్రతంత్ర వేదఘోషలతో శాశ్వత సౌఖ్యం అందజేయమని చెప్పి ఆ మల్లికార్జున స్వామిని మనం ఎప్పుడు కూడా మనం భావిస్తూ ఉండాలి. ఆయన పూజిస్తూ ఉండాలి. ఆయన వేడుతూ ఉండాలి. ఆయన కోరుతూ ఉండాలి. సరే, ఇవాళ మనం అక్కడ ఉన్నటువంటి పురాకృతిక రమణీయక విశేషాలని మనం మననం చేసుకుందాం. మననం చేసుకున్న తర్వాత అక్కడ భీముని కలను అది పాండవులు అరణ్యవాసంలో శ్రీశైల క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చారు. ద్రౌపదికి దాహం వేస్తుంది. దాహం వేస్తే భీముడు ఒక పెద్ద కొండని ఒక గతో మోదాడు. ఆ గదలోంచి బ్రహ్మాయుడు ఒక సెలయేరు, సరస్సు అక్కడ ఏర్పడింది. దాన్నే భీముని గోల్పని అంటారు. యుగ యుగాలుగా శ్రీశైలంలో
మరి ఎల్లలో వెలసిన కైలాసంగా పేరుంది. మరి భీమేశ్వరుడుగా శివుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. దీని హటకేశ్వరి నుంచి మరి కైలాస ద్వారం ఉంది. దాంట్లో నుంచి 850 మెట్లు దూరంలో భీముని కొలను మనకు ఉంటుందన్నమాట. భీముని కొలను మనం భీముని కొలని గురించి మనం కొన్ని తెలుసుకుందాం. భీముని కొలంలో అక్కడ నీరు ఎంతో గొప్ప రుచిగా ఉంటుంది. ఇప్పుడు పారుదల అవుతూ ఉంటుంది. ఇప్పుడు అతి చల్లగా ఉంటూ ఉంటుంది. చల్లదనివే కాదు, దాంట్లో ఔషధులు అనేక రకంగా దాగి ఉంటాయి. ఔషధులే కాదు, దాంట్లో మనం ఏమాత్రం స్నానం చేసినప్పుడు కూడా మనకి దాంట్లో విపరీతమైనటువంటి ఓ దదాత్మ్యం తగ్గుతుందన్నమాట. అందుకని భీముని కొలంలో మనం తప్పనిసరిగా భీముని కొలను చూడాలి. భీముని కొలంలో మనం దాని తర్వాత నీరం కురాలాలి. నీరం కురిసిన తర్వాత పాండవులు అక్కడ మహత్తరంగా వాళ్ళు ఏ ప్రకారంగా ధర్మరాజాదులు ధర్మనిష్టలతోటి శ్రీశైల వనములు చెరియుండి ద్రౌపది తపనన దాహంబు కొనియుండ భీముడు క్రోధంబు పెంపు పొందే బండరాయని గొట్ట పిండి పిండిగా మారి నీరంబు ఊరెను ధారగాను భీముని కొలనుగా నామంబు పొందియు శ్రీగిరి క్షేత్రంబు సిరులు గుర్చె చల్ల చల్లని శీతల జలముతోను ఉల్లమంతయు నిండియు జలువాన సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తచోరా మల్లికార్జున మహనీయ మాన్యదేవా వాడు వనవాస దీక్షలో శ్రీశైల వనం చేస్తే ద్రౌపది దాహం వేస్తే భీముడు కోపంతో చూశాడు. అక్కడెక్కడ నీరు దొరకల. ఓ పెద్ద బండరాయిని కొండనే కొడితే అందులో నీరం జల 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 ఊరికి భీముని కొలంగా మారి శ్రీశైల క్షేత్రాన్ని వాసికూర్చుంది. ఆ చల్లని జలంతో మరి భీముని కొలను ఉల్లాన్ని జల్లు వానలు నింపుతూ ఉంటుంది. అటువంటి కొలను అనమాట. భీముని కొలనెంతో ఆమని ఘనముంది శ్రీగిరి క్షేత్రం బుసిరులు గూర్చే పచ్చని చెట్లతో ఫల పుష్పజాతితో నిత్యము అలరారు సత్యశోభ వెలగల ఓషధి గలగల సెలయేరు పొంగి పొర్లాడును నింగికెగసి సెదదీర్చి మదిలోన శీతల వాయువు చెట్ల చేమలగూర్చు శ్రీనగంబు కొలను వలపులు తలపునగూర్చి ఇచ్చు జలము జీవన సారంబు జగతికిచ్చు సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తచోరా మల్లికార్జున మహనీయమాన్యదేవా. ఇక్కడ ఇది శ్రీశైల క్షేత్రంలో చాలా వాసిగాంచింది. అక్కడన్నీ పచ్చడి చెట్లే, ఫలపుష్పాలు, ఎంత ఔషధి వృక్షాలు ఉంటాయో అక్కడ గలగలా పారుతూ ఉంటుంది. ఆ సెలయేరు చెట్లు చేమలతో శీతల వాయువులతో భీముని కొలను అలరాడుతూ ఉంటుంది. అసలు కొలంలో జనములు యొక్క జీవన సారాలు. జలాలు లేకపోతే మనం ఎట్ట ఉంటాం? ఇప్పుడు పంచభూతాలు, అదే పృథివీ వ్యాప్త తేజో వాయుర్ ఆకాశాత్, పృథివీ, గాలి, అంటే వెలుతురు, అగ్ని, ఆకాశం, భూమి, జలం, ఇవన్నీ కూడా మనిషికి కావాల్సిన. లేకపోతే పంచభూతాలు లేకపోతే మానవుని మనుగడే మారిపోతూ ఉంటుంది కదా. అందుకని భీముని కొలను అక్కడ అత్యంత రమణీయంగా, అత్యంత మనోహరంగా, అత్యంత ప్రాకృతి సిద్ధంగా ఎంతో మనకి ప్రకృతి పులకించి ప్రభలను కురిపించి విభవము గుని తెచ్చు శుభము గూర్చు సకృత మఘదేవ సాకారమందియు ధీకృత భావంబు తీర్చిదిద్దు వికృత భావంబు విపరీతముందగ శివభావములు నిండి శివము గూర్చు లోతగు వాగులు జాతి వృక్షములతో బెట్టలు గుట్టలు మేటి కొలను భీమ కొలనెంతో రమణీయ వినుతి గూర్చు చూచువారికి ఇహమందు శోభనింపు
సిరిగిరి నివాస భ్రమరంబ చిత్తజోరా మల్లికార్జున మహనీయమాన్యదేవా. ఒక పద్యాన్ని మనం ఆలాపించినాం, పద్యాన్ని చదువుతున్నాం, ఆ భావంకి మనం పులకించాలి, మనస్సులో ఆ పద్యం హత్తుకోవాలి, ఆ పద్యం నరనరాల్లోకి పోవాలి, భావం ఆత్మకి చేరాలి. భావం చేరిన తర్వాత ఆ ఆత్మ ద్వారా మనస్సుకి అంటే మెదడుకి ఆ భావాన్ని పంపించి దాని చేతులతో మన జీవితంలో మరి మనుగడలో దాన్ని అన్వయింపజేసుకోవాలన్నమాట. అందుకని భీముడి కొలను ప్రకృతితో పలకిస్తోంది, ప్రభల్ని కురిపిస్తోంది, విభవాన్ని చేకూరుస్తోంది. ఆ యొక్క మల్లికార్జున మహాదేవ సాకారం అంది ధీకృత భావాన్ని మనకు లేకుండా వికృత భావాన్ని చెంచేసి శివభావాలు అంటే మన ప్రాణం ఉన్నప్పుడు జీవం ఉన్నప్పుడు శివం లేకపోతే వాడు శవంతో సమానం అనమాట. అందుకని మనలో శివం కోరుస్తోంది. అక్కడ లోతుకు వాగులు ఉంటున్నాయి, జాతి వృక్షాలు ఉంటున్నాయి, మెట్టలు ఉంటున్నాయి, గుట్టలు ఉంటున్నాయి, సెలయేర్లు ఉంటున్నాయి, సరస్సులు ఉంటున్నాయి. దాంతో మనకి భావాన్ని దెటవగూర్చి వికృత భావాన్ని జారగిగా శివభావాన్ని గురించి భీముల కొలంలో 2 వృక్షాలు మెట్లు గుట్టలతో రమణీయంగా శోభలు కురుస్తూ ఉందన్నమాట. అందుకని మనకి భీముని కొలం యొక్క అవి మనకి రాత్రింబోళ్ళు భావం పొంగిపోతే శ్రీగిరి పర్వతం చేరిన తర్వాత భ్రమరాంబ మల్లికార్జున కొలిస్తే మొహం మచ్చలు తొలగిపోతాయి, దేహం దిటవుగా ఉంటుంది, మనసు నిలకడగా ఉంటుంది, మమత సమతలతో భక్తి పొంగారుతుంది, మార్గం సుగమం అవుతుంది, శక్తి ప్రసాదింపడుతుంది, ముక్తికి మార్గం చేరుతుంది. అందుకనే భీముని కులనులో భీమేశ్వరుని గొల్వ భీమ బలము గూర్చు భీతి గూల్చు భీముని సెలయేరు వెజ్జంబు తానంబు జన్మ జన్మల పుణ్య చరితమరజా భీముని జలమున ప్రీతిని నీరంబు గ్రోలంగ దేహంబు గుణము గూర్చు కైలాసద్వారంబు కీలకమై ఒప్పు భావంబునందున భ్రమలు తొలగు దీర్ఘరోగము కుదురును మార్గమందు మనసు కుదుటబడును దేహమాయదొలగు సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్త చోరా మల్లికార్జున మహనీయ మాన్యదేవా. అంటే భీముని కొలంలో మనం అక్కడ భీమేస్తాడు, భీమ బలంతో ఉంటూ ఉంటాడు. ఆ యొక్క భీమ బలను మనం సేవించాలి, ఆయన ఆరాధించాలి, ఆ శివపూజను మనం అందించాలి. దాంతో మనకి భీమబలం వస్తుందన్నమాట. అది జన్మజన్మలో భాగ్యం. నీరు త్రాగితే దేహం అంతా భీమునికి ఉన్న బలం వస్తుంది. కైలాసవరం అంటే అక్కడికి మన వీళ్ళంతా కడప నుంచి పశ్చిమ ద్వారంలో ఉందన్నమాట. పశ్చిమ ద్వారంలో మన అంటే సిద్ధవటం ఉంది కదా, అక్కడ నడిచి వచ్చే వాళ్ళ దారిలో కూడా మనకి అంటే హటకేశ్వరం దగ్గర ఉంది. అటు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా భీముని కొలంలో ఒకటి వెళ్తారు, అక్కడ స్నానాలు చేస్తారు, కైలాస ద్వారం దగ్గరికి వస్తారు. వాళ్ళు అక్కడ నడకొచ్చేవాళ్ళు, అక్కడి నుంచి కడప నుంచి వచ్చేవాడు. అట్లాగే మనం కర్ణాటక భక్తులు విపరీతంగా వస్తూ ఉంటారు అక్కడికి, కాస్తాకు వస్తూ కదా భక్తులతో విపరీతం పునీతం అయిపోయిందనమాట. అక్కడి నుంచి వచ్చేవాళ్ళు కూడా భీముని కొలం వెళ్తారు, భీముని కొలంలో వాళ్ళు సేద తీర్చుకుంటారు. అక్కడ వాళ్ళు మహత్తరమైనటువంటి అనేక రకాలుగా అక్కడ స్నానాలు, సంధ్యలు, అనుష్ఠానాలు, జపాలు, తపాలు, వాళ్ళు అక్కడ ధ్యానాలు, యోగాలు, అది కాకుండా అక్కడ భీముని కొలంలో వాళ్ళు విశ్రమిస్తారు, భీమేశ్వరుని దర్శిస్తారు. దాంతో ఏమవుతుందంటే కైలాస ద్వారంగా ఉంది కావడం మూలంగా భావంలో భ్రమలు తొలగిపోతాయి, దీర్ఘ రోగాలు మానిపోతాయి, మనసు ప్రశాంత కుదుటపడుతుంది అనేటువంటి ఇక్కడ నానుడు దాంతో ఉందన్నమాట. అందుకని మనం భీముని కొలను చూసుకోవాలి, భీముని కొలను అర్చించాలి. భీముని కొలంలో మనం తర్వాత మనం భైరవశాలకు వెళ్దాం. ఇప్పుడు భైరవశాల అంటే ఇది వీరశైవులు, కాపాలికులు వీళ్ళందరూ కూడా భైరవశాలలో ఆ స్వామివారిని అక్కడ వాళ్ళు వాళ్ళు ఏంటంటే మందు అంటే ఇది మంజం, ఇది మాంసం, తర్వాత మద్యం, దాంతోపాటుగా వాళ్ళు అక్కడ అంటే కాపాలికులు వాళ్ళంతా భైరవశాలలో ఉంటూ ఉంటారనమాట. భైరవశాలలో ఉండే వాళ్ళందరూ కూడా కాపాలికులు ఉంటారు. వాళ్ళు విపరీతంగా వాళ్ళు రచిస్తూ ఉంటారు. వాళ్ళే పిల్లులు, కొయ్యలు, చెంచులు, మరి అక్కడ ఉంటే అడవి జాతి, అందరూ అడవి జాతే మొత్తం అంతా 30 యోజనాలు అడవి జాతి వాళ్ళే వీళ్ళు ఎక్కువగా
భయంకరంగా భీకరంగా ఎంతో వాళ్ళ నరాల్లో బాగిపోతుంది. ఇంకా శివుడు తప్పితే మహాదేవుడు తప్పితే ఇంకా వాడే ఉండరు. వాళ్ళు ప్రాణాలు అర్పిస్తారు. వాళ్ళు అట్టగే నరబలిస్తూ ఉంటారు. ఎవరన్నా వాళ్ళు వింపుగా సొమ్ము కల్పిస్తే ఇంకా వాళ్ళు ఆపరు. వాళ్ళకి ఏమిటంటే అట్లా నరబలిస్తే వాళ్ళకు కూడా ఎంత వాళ్ళు సుకుమారంగా ఇస్తే అంత వాళ్ళకి మరి ఆ మహాదేవుడు ఇస్తాడని వాళ్ళకి మనస్సులో ఎప్పటి నుంచో వాళ్ళకి గూడు కొట్టిపోయిందన్నమాట వాళ్ళకి. ఇప్పుడు శ్రీశైలానికి ఇది 13 కిలోమీటర్ దూరంలో డోర్నాల మార్గంలో ఈ భైరవేశ్వరం ఉందన్నమాట. అంటే శ్రీశైలం నుంచి బయలుదేరితే డోర్నాలు వెళుతుంటే 13 కిలోమీటర్ల తర్వాత అక్కడ మనకి అష్టభైరవమూర్తులు కూడా ఉంటూ ఉంటారనమాట. ఈ ఇప్పుడు ఈ కాపర్తికులకి శ్రీశైలమే స్థావరంగా ఉందన్నమాట. దీన్ని కాపాలికులు అంటారు. వీళ్ళు కాపాలికులు చాలామందిని బలిస్తూ ఉంటారు అక్కడ. ఒకసారి అక్కడ శంకరాచార్యులు వారు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన శిష్యబ్రహ్మలతో వస్తూ ఉంటాడనమాట. వచ్చిన తర్వాత భైరవేశ్వర అక్కడ వెళ్తాం జరుగుతుంది. భైరవేశ్వరలో వాళ్ళు కూడా రకరకాలుగా ఎన్నో మరి వాళ్ళు తపాలు జపాలంటే ఏం లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బోయలు చెంచులు కోయలు వనజాతి గిరిజన నాటవీ గిరులవారు భైరవశలలోని భైరవ గొలిచెడు భైరవ గుగయందు పవనంబు గిరిజన దేవుడు సిరిగిరిబాయన్న పరమార్థ రూపుండు పరమశివుడు సిద్ధము నివసించు సిద్ధిముని గణంబు చెంచులు గిరిజన సిద్ధులెల్ల అడవి జాతులు మూఢపు ఆర్తి భక్తి వనపు వాసులు మృగముల వన్యజాతి వివిధ రూపము మల్లన్న వినుతులు సగు మల్లికార్జున శ్రీశైల మాన్యదేవా. బోయలు చెంచులు కొయ్యలు వనజాతి గిరిజనులు భైరవశల యందు భైరవుని కొలుస్తూ ఉంటారు. గిరిజనులు భయన్నశలను నిర్గుణ రూపంగా ఈశ్వరుని కొలుస్తారు. వీరు సిద్ధమునులు, అడవు జాతి వాళ్ళు, మూఢభక్తి వారిది. మృగాలు వన్యజాతిని వలన కాపాడి భక్తిని వసుగా ముక్తి ప్రసాదిస్తారని చెప్పి వాళ్ళంతా నమ్మకంతో ఉంటారన్నమాట. ఒకసారి అట్టాగే శంకరాచార్యుల వారు వచ్చేటప్పటికల్లా వాడు శంకరాచార్యుల వారిని కూడా అక్కడ బలిద్దాం ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నంలో ఉంటారన్నమాట. ప్రయత్నంలో ఉన్నప్పుడు శంకరాచార్యులు శిష్యుడు పద్మపాదుడు వారికి వెంటనే చూసేటప్పటికల్లా విపరీతంగా బాధ కలుగుతుంది. వెంటనే నారసింహుడు అంటే విష్ణుమూర్తిని ప్రార్థించేటప్పటికల్లా నరసింహస్వామి పద్మపాదుడు ఆహ్వానిస్తాడు. మరి ఆహ్వానించేటప్పటికల్లా కపాలకులను చీల్చి చెండాడి మరి వాళ్ళని వెంటనే మరి శంకరాచార్యులు వాడిని మరి కాపాడినట్టుగా మనకి దీంట్లో పురాణాలు, తర్వాత మహా గ్రంథాలు, తర్వాత మనకు వేదాలు, తర్వాత ఉపనిషత్తులు అంటే వీటిలో వాళ్ళు రాసిన భైరవేశ్వరంలో భైరవమూర్తి వీరభద్రుడు ప్రధానమూర్తిగా ఉంటారు. శ్రీశైలకి చెంచులు ఆరాధ్యంగా ఉంటుంది. ఈ విశేషం ఏంటంటే పద్మపాదులు వారు అప్పటి నుంచి అద్వైతంలో వాళ్ళ నుంచి కొంత మార్పు వచ్చింది. అయినప్పుడు కూడా భైరవేశ్వరంలో ఉన్నటువంటి వాళ్ళు విపరీతంగా మరి వాళ్ళు ఉగాది మహోత్సవంలో ఎంతో వాళ్ళ కార్యక్రమాలు మహా ఉద్దండంగా ఉంటాయన్నమాట. వాళ్ళు అంటే వీరశైవులు అంటే వాళ్ళు స్వామివారిని ఎంతో భక్తి ప్రపంచంతో కొలుస్తారు కానీ వాళ్ళది మాత్రం విపరీతం ఉంటే మూర్ఖంగా ఉంటుందన్నమాట. వాళ్ళు మరి బళ్ళు ఇవ్వటం, బలుతో కాకుండా వాళ్ళు రకరకాలైనటువంటి దాంతో వాళ్ళు ఉంటారన్నమాట. అది కాకుండా వాళ్ళు ఎంతో భయానకంగా వాళ్ళ మార్గాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళు నరబల్లే కాదు, ఎన్నో బళ్ళు ఇస్తూ ఉంటారు. ఆ బళ్ళు ఇచ్చేటప్పటికల్లా వాళ్ళు ఉగాది ముందు రోజున అక్కడ మనకి మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా, కర్ణాటక నుంచి భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా ఇప్పుడు వీరాచార్య సంప్రదాయం అనుసరించి ఈ కార్యక్రమంలో కర్ణాటక చెందిన వీరశైవులు వీరభద్రవచనాలు పలుకుతూ ఉంటారు. స్థూలాలు మొదలుగా గల అస్త్రాలని తమ చెంపల్లోకి, నాలుకల్లోకి, పెదవుల్లోకి, కడుపుల్లోకి, చేతుల్లో గుచ్చుకుంటూ ఉంటారు. పలు వీరాచార విన్యాసం ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రత్యేక వేషధారంతో వివిధ వాయిద్యాలను భక్తులు వేసే విన్యాసాలు చూపరులకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. ఈ విన్యాసాలను చేసేవారిని పురవంతులు అంటారన్నమాట. వీళ్ళు ఎంతో భక్తులతో వీళ్ళంతా నిప్పులపై నడుస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు ఇవన్నీ చూస్తుంటే మనకు చాలా భయానకంగా ఉంటూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఆ ప్రకారంగా పద్మపాదులు వారు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఆ భయానకం ఉన్నటువంటి కొన్ని కూడా అక్కడ వాళ్ళు ఆ భైరవేశ్వరంలో అక్కడ మన జలపాతాలు కూడా ఉంటూ ఉంటాయి. అవి కూడా అత్యంత రమణీయంగా ఉంటాయి. మరి నారసింహమూర్తి వస్తే పద్మపాదుల వారు వాళ్ళని ఆవహించి కాపాలను చీల్చేటప్పటికల్లా వాళ్ళు కొంత మార్పు వచ్చింది. అప్పటి నుంచో వాళ్ళ ఆచారాల్లో, వ్యవహారంలో వాటిలో కూడా కొంత మనకి ఆ మార్పు కనిపిస్తుంది అనమాట. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనం భైరవేశ్వరులను చూసుకున్నాం కదా. భైరవేశ్వరులు చూసిన తర్వాత ఇంకా మనం అమ్మవారు తర్వాత
తీర్థయాత్రలు చేసి దేవాలయము బోవ దేహము తరిగించి దిటవు దాల్చు తీర్థరాజంబుల దివ్యదానము చేయ అపురూప పుణ్యంబు అందదగును. పుణ్యక్షేత్రములందు పూజ్య జపతపము పరమ పుణ్యపథము పరము ఘనము శ్రీశైల క్షేత్రంబు శీఘ్రంబుగా సంగమరు జన్మగత జన్మ మమదబాయు అమరధామంబు భువిలోన సమపువాడ శ్రీనగము చేర జీవులు శీఘ్రముక్తి సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తచోర మల్లికార్జున మహనీయ మాన్యదేవా. తీర్థయాత్రలు చేస్తే మన దేవాలయానికి దేహం దిడవు దాలుస్తుంది, మనస్సు పునీతం అవుతుంది, ఆత్మ పుణ్యత్వం దాలుస్తూ ఉంటుంది. తీర్థరాజం స్నానం చేస్తే పుణ్య ఫలం అవుతుంది. పుణ్యక్షేత్రాల్లో జపం కానీ తపం కానీ యోగం కానీ ధ్యానం కానీ పరమపుణ్యం. శ్రీశైల క్షేత్రాన్ని చూస్తే జన్మరాహిత కలుగుతుంది. శ్రీశైలం జీవులకు ముక్తి ప్రదానం చేస్తూ ఉంటుంది. అందుకని శ్రీశైలాన్ని మనం గుర్తించాలి, శ్రీశైలాన్ని గ్రహించాలి. శ్రీశైలం క్షేత్రాన్ని మనం మన మనస్సులో ధ్యానిస్తూ ఉండాలి. తర్వాత మనం అక్కడ భక్తుల పరంపరలో అక్క మహాదేవి, ఆవిడ మహాభక్తురాలు. మరి తర్వాత మహాభక్తురాలుగా ఉంది. తర్వాత ఆవిడ ఈ క్షేత్రంలోనే మరి తరించింది. ఈ క్షేత్రంలోనే మరి తను తపస్సు చేసుకుంది. ఇక్కడే ఆవిడ యొక్క జీవితం కూడా సమాప్తయింది. అక్క మహాదేవి చాలామంది అక్కడ మరి సిద్ధరామప్ప వీళ్ళంతా శివశరణులు తపమాచరించి వాళ్ళ అక్క మహాదేవి మరి సంస్కృతం కన్నడ సాహిత్యంలో దిట్ట. ఆవిడ భక్తి వైరాగ్యం జ్ఞానం ఆధ్యాత్మిక చింతనలోకి ప్రతీతి. ఆమె వచనాలు శివచనాలలో చాలా విపరీతంగా అమోఘంగా ఉంటాయన్నమాట ఆవిడ. అందుకని మరి ఆవిడ గురించి మనం కొంత ప్రస్తావించుకుందాం, ఆవిడ గురించి మనం తెలుసుకుందాం. ఆవిడ బాటని మనం ఒకసారి మనం విరాగణిగా ఆమె ప్రసిద్ధురాలుగా ఉందన్నమాట. ఇప్పుడు శివతరణి అక్క మహాదేవి శ్రీశైల మల్లికార్జున స్వామి పరమభక్తులో ఒకతే. ఆవిడ 12వ శతాబ్దం దాదాపుగా చెందింది. మరి రంగనాథుని వరించి గోదాదేవి వెళ్ళే మల్లికార్జున వరించి ఆమె తన భాగస్వామిగా భావించి తరించింది. అక్క మహాదేవి కన్నడ దేశంలో ప్రస్తుతం శివముఖ జిల్లాలో బల్లిగామ దగ్గర ఉన్నట్టు ఉడుతడి ఉడుదడ అంటారు దాన్ని. ఈ గ్రామంలో సుమతి నిర్మలా శెట్టి దంపతులకు జన్మించిందనమాట. వీరు వేరే సంప్రదాయ పరాయణులు. దాంతో అక్క మహాదేవికి చిన్నతనంలోనే లింగధారణ జరిగింది. శివదీక్ష సంస్కారాలను కూడా వాడికి అలవడినాయి. శ్రీశైల మల్లికార్జుని ఆరాధనే ఆటపాటలుగా అక్క మహాదేవి చిన్నప్పటి నుంచి కూడా భక్తులు తన పరవశరాలు అవుతూ వచ్చిందనమాట. తర్వాత యుక్త వయస్కురాలైంది. ఒకనాడు ఆ ప్రాంత పాల్గొనే కౌశికుడు అక్క మహాదేవి అందాన్ని చూచుని ఆమెను పెంట్లాడి తెలిచాడు. అయితే శ్రీశైలనాథుడే తన సర్వస్వం అని భావించిన అక్క మహాదేవి చెన్న మల్లికార్జును తప్ప ఇంకోళ్ళని వివాహం చేసుకోను అనేటువంటి ఒక దీనికి ఆవిడ రూఢిగా ఆవిడ వచ్చిందనమాట. వచ్చేటప్పటికల్లా ఆవిడని మనం కొద్దిగా గానం చేసుకుందాం. గానం చేసుకున్న తర్వాత మనం జీవిత సర్వము ఇడియు చిత్తము పర్వత మల్లికార్జు సంభావిత ధన్యమక్క మగ భాగ్యపు దేవికి అంగమంగ సద్భావమునందు నిత్యమును ధన్యము గొల్చుచు శాశ్వతంబుగా పావనమకదేవి శివభాగ్యతనాదను వీరశైవము. వీరశైవ సంప్రదాయంలో మల్లికార్జున సేవించింది, ధ్యానించింది, భావించింది, తపించింది. నిత్యం భావనలో కొలిచి శివధన్యతో సిద్ధి పొందింది. కన్నడ వీరశైవమున గామ్యత కొల్చుచు మల్లికార్జునుందన్న తలంపు భావమున అక్కమదేవి మహద్భుతంబుగా గ్రన్నన యోగ భావనము గాఢము గొల్చుచు నిశ్చలగ్రతన్
భిన్నములేక ఆత్మలో విభిన్నత నిల్చెను మల్లికార్జున. అక్క మహాదేవి కన్నడ వీరశైవ సంప్రదాయంలో మల్లికార్జున యోగ భావంలో గాఢంగా కొలుస్తూ ఆత్మలో భిన్నం లేకుండా మరి విభిన్నమైనటువంటి స్థితిలో మల్లికార్జునునే తన సర్వస్వంగా భావించి ఆ ప్రకారంగా ఆవిడ జీవిత ధన్యతలైంది. మరి దాంతో రాజు బలవంతంగా అక్క మహాదేవిని వివాహం ఆడదలిచాడు. వెంటనే రాజుతో వివాహానికి అంగీకరించబోతే రాజదండనకి గురి కావాల్సి వస్తుందని ఆమె తల్లిదండ్రులకి రాజోద్యోగులకి హెచ్చరించాడు. దాంతో అక్క మహాదేవి తన తల్లిదండ్రులు ఓదార్చి తల్లిదండ్రులు రాజదండ నుంచి తప్పించేందుకు జీనుడు అనే కౌశికుడిని వీరసేవునిగా మారినప్పుడే అతను వివాహం ఆడతానని చెప్పి తను రాజభవనానికి వెళ్ళడం జరిగిందనమాట. రాజభవన్లో కూడా ఆవిడ తలపగ ఇట్టి వీర శివతన్వి మహత్వర ధన్యయోగినిన్ వలపున భవదేహములు వందితమందియు పుల్కరించెడిన్ సలలిత సిద్ధ సాధ్యతల శాశ్వత యోగ కరంపు కామ్యతల్ బలమునగూర్చి బాహ్య పరభాగ్యత నింపును మల్లికార్జున. అంటే ఈ కామంలో మనం తెలియదు ఏం చేస్తాము కూడా. ఒకప్పుడు మన మనస్సు కూడా మన అధీనం తప్పిపోతూ ఉంటుంది, మన కార్యాలు కూడా మన అధీనంలో ఉంటూ ఉండవు. మరి అతను కౌశికుడు ఆ ప్రకారంగా బలవంతంగా శిశువు రాజభవన్కి వెళ్ళింది. రాజభవన్లో కూడా చెప్పింది, నువ్వు జైనుడుగా ఉన్నావు, నువ్వు వీరశైవుడిగా ఎప్పుడు మారితే అప్పుడే నేను తప్పనిసరిగా నిన్ను చేసుకుంటానని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇట్టి వీర శివయోగిని మహత్తరంగా తలిస్తే కొలిస్తే మరి దేహంలో పులకరించిపోతుంది. శాస్త్ర యోగ ధ్యానంలో సిద్ధిల్లి భాగ్యంలో బలాన్ని భాగ్య తినిపోతుందన్నమాట. శివశరణంబు కన్నడము చిన్మయ రూపము చిద్విలాసముల్ అవనిలో కీర్తి నొందెవడి అక్క మహాద్భుత దేవి సాహితుల్ భవములు బాపి భగ్యతను పావనమొప్పెడు భక్తి జ్ఞానముల్ జవమున జీవముందుటకు జన్మల భాగ్యము మల్లికార్జున. శివశరణాలు కన్నడ సాహిత్యంలో విపరీతంగా విశిష్ట ప్రాచుర్యం పొందని. ఇవి ఏమిటంటే భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని అందజేస్తూ ఉంటాయి, జీవన స్రవంతిని దారి చూపిస్తూ ఉంటాయి, జన్మజన్మల భాగ్యతాన్ని చేకూరుస్తూ ఉంటాయి, పాపాన్ని హరిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రకారంగా ఉన్నటువంటి తర్వాత వెంటనే అక్కడ కౌశికుడు ఎంతో ఆనందించాడు. అప్పుడు అక్క మహాదేవి రాజుతో అతను వీరశైవునిగా మారినప్పుడు అతను వివాహం చేసుకుంటా అని చెప్పింది కదా. కానీ అక్కడ రాజభవన్లో కూడా శివపూజలో ఉన్నంతకాలం తను తాకరాదని కొన్ని షరతులు పెట్టింది. ఆ షరతులను ఉల్లంఘిస్తే రాజభవన్ వీడి వెళ్ళిపోతాను, తాను స్వతంత్రాలంది. కౌశికుడు ఆ ప్రకారమే మరి అంగీకరించాడు. ఇట్లా రోజు కలుస్తున్నాయి. అక్క మహాదేవి నిరంతరం శివపూజ విధులతో కాలం గడుపుతోంది. కనీసం అక్క మహాదేవితో మాట్లాడే అవకాశం కూడా కౌశికునికి లభించట్లేదు. ఆవిడ ఎప్పుడూ శివపూజలో ఉంటుందన్నమాట. భాతి విభూతి ధారణము భావతపోజపయోగరీతి విఖ్యాతిగా మల్లికార్జునుని కామితయాగము యోగ దీక్ష సుజ్యోతిగా ఆత్మయందు కడు శోభిలి అక్కమదేవి చిత్తమున్ భూతలమందు సిద్ధిగానే పూజ్యపు శైలము మల్లికార్జున. ఆవిడ విభూతి ధరిస్తోంది, రుద్రాక్ష ధరిస్తోంది, అట్టగా యోగ దీక్షలో ఉంది. మల్లికార్జుని మోహించింది, మగిలారిని తజిపించింది, మరి ఆ నామంతోనే మరి తన్మయించింది. ఆత్మయందు జ్యోతి స్వరూపై శోభిల్ల చేసి చిత్తమందు శాశ్వతంగా నిలిపి శ్రీశైల గుహల్లో చివరికి సిద్ధి పొందనమాట. తర్వాత గమనము కామదాంతుని కౌశికి రాజుకు సవ్యమార్గమున్ తమమును వాపి అక్కమగ ధన్యపుదే వేల దారి జోపియున్ సమముగ శైల దుర్గమున సంతసజేరి గుహాంతరంబు సక్రమముగ యోగతాపిసిగా గమ్యము సిద్ధిలే మల్లికార్జున. తర్వాత ఈ రాజభవన్లో కూడా మరి కనీసం మాట్లాడటానికి కూడా అవకాశం కనిపించట్లేదు అన్నమాట. ఒకరోజు కామోద్రేక రాజు బలవంతంగా అక్క మహాదేవిని కౌలించబోయాడు. అప్పుడు ఆమె తను ధరించిన వస్త్రాన్ని రాజు ముఖంపై విసిరేసింది. పొడవైన తన జుట్టుతో తన శరీరాన్ని అంతా ఆచ్ఛాదన చేసి కప్పుకుంది. తుచ్చమైన శరీరాన్ని ఆశించేందుకు రాజును నిందించింది. కాగా వివస్త్రగా ఉంది ఆవిడ. అక్క మహాదేవిని చూసి కౌశికుడు దిగంబరులైనటువంటి తన జైన తీర్థంకరులు గుర్తుకొచ్చాడు. అంటే అతను కూడా జైనుడు, తీర్థంకరులు, ఆ జైన మత గురువు గుర్తుకొచ్చాడు. వెంటనే మోకరిల్లాడు, నమస్కరించి మరి ప్రాధేయపడ్డాడు, క్షమించమని కోరాడు. అంటే ఆవిడ అక్క మహాదేవి ఆ జైన తీర్థంకరులు
మల్లికార్జున స్వామికి ఆ జైన గురువు ఆ తత్వంలో ఆవహించి ఈ కౌశికుడికి ఆ జైన గురువుగా సాక్షాత్తం చేసినప్పుడు గల ఆ కౌశికుడికి మొత్తం ఉన్నటువంటి ఆ కామరూపం ఏంటి కామత్వం అంతా పోయింది. అతను కూడా ఒక మనస్సు ఒక ప్రశాంత రూపంగా దాల్చింది. మొత్తం పునీతం అయిపోయింది. దాంతో ప్రక్షాళన అయిపోయేటప్పటికల్లా వెంటనే మోకరుళ్ళాడు, ప్రాధేయపడ్డాడు, శాస్త్రంగ దండ ప్రమాణం చేశాడు. చేసిన తర్వాత దాని తర్వాత అప్పుడు దాంతో అక్క మహాదేవి రాజభవనాన్ని వదిలి వచ్చేసింది. తర్వాత అక్క మహాదేవి కళ్యాణ పట్టణానికి వెళ్ళింది. అక్కడ అనుభవ మండపంలో బసవేశ్వరుడు, అలమప్రభు వంటి మహనీయులతో శివ సంబంధ చర్చాగోష్ఠితో పాల్గొంది. చివరికి శ్రీశైలం చేరింది. శ్రీశైలంలో ప్రస్తుతం అక్క మహాదేవి గుహలుగా పిలువడుతున్న గుహల్లో చాలా కాలం పాటు తపస్సు చేసుకుంది అక్క మహాదేవి. ఈ గుహలకు కొద్ది దూరంలో కదలీవనంలో మరికొంత కాలం తపస్సు చేసింది. చివరికి కదలీవనంలోనే సిద్ధి పొందింది. అంటే వీరశైవ సంప్రదాయంలో ఆరాధించబడే శివశరణంలో అక్క మహాదేవి ప్రముఖ స్థానం ఉంది. శ్రీశైల ఆలయ ప్రాంగణంలో లోపల అంటే ఏంటి మహాదేవి. ఇప్పుడు మల్లికార్జున స్వామి మహాలింగాన్ని మనం మల్లీశ్వరుని మనం మల్లికార్జున స్వామిని ప్రార్థించేటువంటి ఆ లింగ స్వరూపమైనటువంటి ఆ గర్భాలయంలో ముందర మనం అక్క మహాదేవి యొక్క దర్శనం అక్కడ కలుగుతుందన్నమాట. మరి ఆ శివశరణంలో ఉన్నటువంటి అక్క మహాదేవి ప్రముఖ స్థానం ఉంది అక్కడ. ఆ లోపల కూడా ఆవిడ యొక్క అక్క మహాదేవి ఒక అక్కడ విగ్రహం ఉంది. అక్కడ అక్క మహాదేవి కళ్యాణ మండపం ఉంది. అక్క మహాదేవి అక్కడ మరి తెల్లమద్ది ఆ వృక్షం దగ్గర అక్కడ మనం కళ్యాణ మండపం ఉంది. అప్పుడు ఆ మండపంలో మరి సాహితీ కోర్సులు జరుగుతుంటాయి. అక్కడ నా పుస్తకం ఆవిష్కరణ అక్కడే జరిగింది. అక్కడ మహత్తరంగా అక్కడ సాహితీ కోర్సులు జరుగుతుంటాయి. అది ప్రవచనాలు జరుగుతూ ఉంటుంది. భక్తి విశేషాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. పక్కన యాగశాల ఉంది. యజ్ఞాలు యాగాలు చండీ హోమాలు అక్కడ రుద్రహోమాలు జరుగుతూ ఉంటాయి. అక్కడేవి అక్కడ విగ్రహం ప్రతిష్టపడింది అన్నమాట. శ్రీశైల ఆలయం ప్రాంగణంలో నిత్య పూజాధికారులు కూడా జరిపించబడుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా చైత్ర పౌర్ణమి రోజున దేవస్థానం అక్క మహాదేవి జయంతిగా ఘనంగా నిర్వహిస్తుంది అనమాట. ఇవన్నీ ఏమిటంటే మనం ఈ యొక్క భక్తురాల యొక్క మనస్సు వాళ్ళని తెలుసుకుంటూ ఉండాలి. భక్తుల్ని మనం చెప్పారు వీళ్ళందరూ కూడా ఏమిటంటే భక్తుల్ని మీరు మరి కొలవండి, భక్తులు వాళ్ళ బాట తెలుసుకోండి, భక్తుల్ని పూజించండి, వాళ్ళ జీవిత ప్రాధాన్యత తెలుసుకోండి, వాళ్ళని ఆరాధించండి. మిమ్మల్ని నేను తప్పనిసరిగా నా భక్తుల్ని కొలిచినప్పుడు మీరు నా యొక్క రక్షణకు పాత్రలు అవుతారు, నా యొక్క శరణికి పాత్రలు అవుతారు, నా కరుణ కటాక్షీక్షానికి పాత్రలు అవుతారు, నా చలన దుఃఖుడికి పాత్రలు అవుతారు, మీ జీవిత చారితార్థానికి పాత్రలు అవుతారని చెప్పడం జరిగిందనమాట. అందుకనే సుందర నందనం పువర సుకృత సోయగ జన్మభాగ్యతల్ అందము అక్కదేవి పరమాద్భుత యోగతపోవనంబులన్ కందువ చందనంబు సమకామ్య కదంబ ఫలాది వృక్షముల్ డెందము పొంగిపోయియును ఠీవును దాల్చును మల్లికార్జున అట్టగే మరి దాంట్లో మనం అక్కడ అక్క మహాదేవి మరి వీరశైవ భక్తురాలుగా ఉంది కదా. తర్వాత ఏమిటంటే చాలా కాలం పాటు అక్కడ ఉన్న తర్వాత శ్రీశైలం వచ్చింది. శ్రీశైలం వచ్చిన తర్వాత అక్క మహాదేవి అక్క మహాదేవి గుహలు ఉన్నాయి. చాలా కాలం తపస్సు చేసుకుంది, ధ్యానంలో ఉంది. మల్లికార్జున స్వామి ఒక నిర్మల తత్వంతో నిశ్చల భక్తితో ఆవిడ అక్కడ మరి ధ్యానం చేసుకుందనమాట. ధ్యానం చేసుకున్న తర్వాత తర్వాత కదలీవనం కూడా పక్కనే ఉందన్నమాట. కదలీవనంలో కూడా అక్కడ కూడా ధ్యానం చేసుకోవడం తపస్సు చేసుకుందనమాట. తపస్సు చేసుకున్న తర్వాత అక్కడే సిద్ధి పొందడం జరిగిందనమాట. ఇవన్నీ అక్క మహాదేవి యొక్క మరి అక్కడ అక్క మహాదేవి జలపాతాలు, సహజమైనటువంటి శివలింగాలు, మరి అక్కడ శిలా తోరణము, మరి కదలీవనంలో ఉన్నటువంటి అక్కడ కొన్ని రేవులు కూడా ఉన్నాయి మనకి. అక్క మహాదేవి గుహల్లో జరాలంటే పాతాళ గంగ ప్రాంతాల నుంచి మనం కానీ లేదా ప్రాజెక్ట్ నుంచి కానీ 10-12 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. అక్కడ అంటే పాతాళ గంగ వెళ్తే అక్కడి నుంచి ఒక 10-12 కిలోమీటర్లు మనకు అక్క మహాదేవి ఆ గుహలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అక్క మహాదేవి ఆ కదలి వన ప్రాంతం కూడా అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే మనం చెప్పాల్సింది ఏంటంటే రజగ ధన్యజీవి ధర అక్కమదేవి మహత్తరంబుగా తావరమున శైలదుర్గమున భాగ్యత నీచియు మల్లికార్జు సంబరమగు మండపంబు కడు పావన వైభవమాన్య రీతులన్ ధరమరి నీచిపోయ బహుతన్మయ రీతుల మల్లికార్జున. ఏంటంటే పద్యం పాడుతున్నప్పుడు పద్యంలో భావన ఆస్వాదించాలి, సంగీతం కొద్దిగా మేళవించాలి,
ఛందస్సుని కొద్దిగా మనం ఆదరించాలి, గణాలని మనం మనస్సులో పట్టుకోవాలి. అంటే ఎత్తిని కూడా మనం మనసులో ఎత్తిని మతికి చేర్చాలి. అప్పుడు మనకి భావం అనేది సంపూర్ణంగా చేరుతుందన్నమాట. అక్క మహాదేవి మహామంటపం ఉంది, అలంకార మంటపం ఉంది. స్త్రీ గిరీశ్వరులు మల్లికార్జ ఆలయ ప్రాంగణంలో శాస్త్రయుతులుగా చారిత్రాత్మకంగా నిలిచి పరమాన్వితే భక్తులు అలరించుతూ మహత్తర ధన్య మార్గంలో చూపించు తనమే రీతిలో నిలిపోయిందనమాట. అందుకని మనం అక్కడ ఏమున్నాయండి, ఇంకా వనములు మిక్కుటుంబు తపవాసము జుట్టియు శ్రీశైలంబున అనువుగ యోగ సిద్ధి పరమన్వితయాగత పోపలంబుకున్ ఘనకదలీలు బిల్వములు కామిత కోమల సూత వృక్షముల్ ఎనగనలేని శోభలను ఎన్ని యోగాంచగా మల్లికార్జున. అక్కడ శ్రీశైలం చుట్టూ కూడా ఒక్కొక్కళ్ళు యోగ తాపస సిద్ధులకు అనువుగా ఉంటుంది. కదలి వనాలు, బదరీ వనాలు, బెల్ల వృక్షాలు, మామిడి చెట్లు, సంపదతో శ్రీశైల పర్వతం అంతా కూడా మారుమోగుతుంది. అట్టగే హేమారెడ్డి మల్లమ్మ ఆవిడ పరమ భక్తురాలు, ఆవిడ కూడా కర్ణాటక. ఆవిడ కూడా తన జీవితం అంకితం చేసింది. తర్వాత దాన ధర్మాలు విపరీతంగా చేసింది. పుట్టినట్టుకి పెట్టినట్టుకి మహాఖ్యాతి పట్టుకొచ్చింది. జీవితం కూడా అక్కడ మల్లికార్జున స్వామికి తన జీవితం అంకితం చేసింది. పావని మల్లమాంబ శివభక్తి సుశక్తుల మల్లికార్జు సంభావన దాన ధర్మములు భాసిల్య పుట్టిన మెట్టినింటి తా జీవిత తన్మయత్వమున శ్రీగిరినీశ్వరు భక్తి చిత్త సంజీవన శైల దుర్గమున చేరగనీచెను మల్లికార్జున. భక్తురాలు హేమారెడ్డి మల్లమ్మ మల్లికార్జుని భక్తి ప్రపత్రులతో నిరంతరం గొలుస్తూ తదేక ధ్యానం చేసుకుంటూ మల్లికార్జున స్వామి మనస్సును నిలుపుకుంటూ మల్లికార్జున స్వామి మీద జీవిత సర్వస్వాన్ని భావిస్తూ పుట్టినింటికి పెట్టినింటి కూడా మహాఖ్యాతి పట్టుకొచ్చి మరి శ్రీశైలం మల్లిక నిరంతర భక్తవ్రతలతో కొలిచి అక్కడ స్వామి చెంత ఆవిడ కూడా లోపల శాస్త్ర స్థానం పొందగలిగింది. ఇవన్నీ ఏమిటంటే ఎవరైతే భక్తో మహాశివుణ్ణి కొలుస్తారో, ఎవరైతే జీవితం త్యాగం చేస్తారో, నిరంతరం ఆ మహాదేవుణ్ణి మనస్సులో మరి నిర్మలంగా, నిశ్చలంగా, నిర్గుణంగా, నిరాకారంగా, ఒక నిశ్చింతగా కొలుస్తారో వాళ్ళకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు వస్తాయి. జీవిత చారితార్థం అవుతుంది. అంతకుమించి మరి పరమావధం ఉన్నటువంటి ఈ యొక్క మానవ జన్మ చరితార్థం అవుతుందన్నమాట. అందుకనే భక్తులు భక్తి తత్వ పరమన్విత భావన మత్త చిత్తము వ్యక్తత పొంది శక్తి కొని ఐక్యత చెందెటు పారమర్థతన్ రక్తిని కంచు జుక్తికను రంజిత ముగ్ధత ముక్తి బాటలో శక్తిని బట్టి సుక్తి పదజాలమునందెడు మల్లికార్జున. అంటే ఎవరైతే భక్తులు భక్తిత్వంతో పరమాన్విత మత్తచిత్తంతో వ్యక్తిత్వాన్ని పొంది రక్తిని గాంచి ముక్తి బాటలో యుక్తిగా శక్తిని గాంచి భక్తి పదాన్ని చేస్తారో వాళ్ళకి జీవితం పరమపద శోభానం అవుతుందన్నమాట. అందుకనే శ్రీశైల భక్తి భావనము చేరియు తానము పుణ్యతీర్థమున్ భాసిలి మల్లికార్జునుని భాసుర భ్రామరి శక్తిలింగమున్ వాసిగ దర్శనంపు మరి వంఖిత పూజలు భక్త కోటికిన్ ఆశల కాంక్షలేక పరమాత్మను చేర్చును ముక్తి మార్గమున్. భక్తి ప్రపత్తులతో శ్రీశైలం చేరి పుణ్యస్నానం ఆచరించి జ్యోతిర్లింగాన్ని శక్తిమాతని దర్శనం చేసుకుంటే మరి వాళ్ళకి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా వేరే ఏ కష్టాలు ఉండవు, నష్టాలు ఉండవు, బాధలు ఉండవు. భక్తియుక్తంగా పూజలు చేస్తే ఆశాపాసం వదిలి ఆత్మ పరమాత్మ చేరుతుందన్నమాట. అందుకనే 30 యోజనంబులతో పూర్ణము జుట్టియు శైలదుర్గమున్ గొప్పగా కొండ కోనతరు కుండల తొయపు నిర్ఛలంబులన్ మెప్పుగ వృక్షరాజమెయి మేటిగ గోపుర రమ్యవాటికల్ ఒప్పున నీచి శైలగిరి ఉచ్ఛతగూర్చెను మల్లికార్జున. 30 యోజన విస్తీర్ణంతో శ్రీశైలం చుట్టి అడవులు, చెట్లు, ప్రకృతి సౌందర్యాలు, నదీ నదాలు, మఠాలు, గుహలు, గోపురాలతో ఒప్పుగా నిలిచి శ్రీశైలంలో అది గొప్ప స్థానంగా అంటే కదలి వనం కూడా అక్క మహాదేవి ఆ గుహల పక్కనే ఉందన్నమాట. కదలి వనంలో ఘంటశిలలెల్ల శంభులింగంబులిందు అనేటువంటి శ్రీశైలాన్ని సిద్ధక్షేత్రంగా చెప్పబడింది.
ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపమై అత్రి అనసూయతనుడు దత్తాత్రేయ మరి త్రిఫల వృక్షం కింద తపమాచరించిన ప్రతీక. కదలి వనంలో కూడా దత్తాత్రేయుడు మరి మరి చాలా అక్కడ కూడా ఆయన తపస్సు ఆచరించాడు. యోగులు తపాచరించి రెండు ప్రతీతి కూడా ఉంది. అట్టగా నృసింహ సరస్వతి స్వామి కూడా శ్రీశైల క్షేత్రంలో అవతారం సమాప్తి చేసేయడం కూడా ప్రతీతి ఉంది. కదలి వనంలో అక్క మహాదేవి మరి చివరికి అక్కడే గుహల సమీపంలో ఉంటాయి కదా. కదలి వనంలో అక్క మహాదేవి కూడా మరి తపమాచరించి అక్కడే ఆవిడ యొక్క జీవితం మరి సిద్ధి పొందిందనమాట. సహజ పురాకృతి నైసర్గిక అయినటువంటి జలపాత సెలయేడు సమూహంతో అత్యంత ఆధ్యాత్మిక భక్తికి ఆలవాలమైనటువంటి ఈ కదలి వనంలో కూడా మనం చాలా విపరీతమైనటువంటి మరి అందుకని ఆ కదలి వన విశేషాలు కూడా మనం ఒకసారి మనం గుర్తించుకుందాం. కదలి వనాన్ని కూడా మనం శ్లాఘిద్దాం. కదలి వనాన్ని కూడా మనం ఒకసారి మనం దీన్ని కదలి వనంలో ఉన్నటువంటి విశేషాలు. కదలి వనమునందు కమనీయ రమణీయ తపములు సాగును తనివి తీరా శ్రీ పర్వత పురాణ సిద్ధి సాధ్యత కూర్చి శుద్ధ బద్ధత కూర్చి వృద్ధిగాను శ్రీ పర్వత పురాణ సిద్ధి సాధ్యత కూర్చి శుద్ధ బద్ధతగాంచ వృద్ధిగాను నిటలాక్షువరమైన అటవుల క్షేత్రంబు శ్రీశైల సిరిగిరి శ్రేయకరము బదరి గౌరీవన కదళి బిల్వవనము శ్రీ పర్వతగిరిలో సిద్ధమయము సిద్ధి పొందెడు సాక్షులు సిద్ధివనము బుద్ధి కుదిరియు సిద్ధిల్లు శుద్ధముగను సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తచోర మల్లికార్జున మహనీయ మాన్యదేవా. అంటే కదలి వనం మహిమాన్వితాంది. రమణీయంగా గమనీయంగా ఎంతో ఉత్తేజకరంగా మరి మహా ఉత్కృష్టంగా ఎంతో కమనీయంగా పరమానందంగా ఆనందంగా తపస్సూర్ధిగాంచి సిద్ధి పొందిన సాధ్యభూమి. శ్రీ పర్వత పురాణం 9 కదలి వనాలుగా పేర్కొంది. ఇది సాధ్యులు మాత్రమే చూడగలరు. నిటలాక్షుడు అంటే పరమేశ్వరుడు నివసించేటువంటి అడవుల క్షేత్రం శ్రీగిరి. బదరి గౌరి బిలవనాలతో శ్రీగిరి పర్వతం సఫలమైందనమాట. ముని అత్రి తపమంది ముదమంది తపముల కదళీవనమునను కామ్యమందే అక్క మహాదేవి దిక్కుమల్లి సునాథు కదళీవనములోన గమ్యమందే శ్రీదత్త తపమంది చిరముగముదమంది కదళీవనముననే కమ్యమందే ఛానంబు యోగంబు తపములు జపములు కదళీవనములోన ముదమునందు తపము జపముల మఘనీయ ధన్యభూమి యోగి పుంగవ ఋషివర యోగ్య భూమి సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తచోర మల్లికార్జున మహనీయ మన్యదేవా. దత్తాత్రేయులు కదలివనంలో తపస్సు చేసుకున్నాడు, ధన్యమయ్యాడు. అక్క మహాదేవి వనంలో సిద్ధి పొందింది. అత్రి మహాముని మరి ఇక్కడే కదలివనంలో కామ్యత పొందాడు. ధ్యానానికి యోగానికి జపానికి తపనానికి కదలివనం బహుయోగ్య కమనీయ రమణీయ మహనీయ ధన్యభూమిగా శ్రీశైల క్షేత్రంలో విరాజిస్తుందన్నమాట. అందుకొని అటువంటి కమనీయ మరి ఆ వనం విశేషాలు కూడా మనం తెలుసుకున్న తర్వాత ఇక్కడ మనం తర్వాత ఈ నాగలోటి ఆ వీరభద్రాలయం మనకు వెళ్దాం. ఇది దీన్ని శాతవాహనులు విస్తుకుండిళ్ళు కదంబులు మరి శేలంకాయన్లు అట్లాగే అనంబులు పలవలు చూరులు విజయనగర సామ్రాజ్యం మరి ఆలయ కళావైభవానికి మరి చాలా విపరీతంగా శ్రీశైల క్షేత్రానికి ఎంతో వాళ్ళు పాటుపడ్డారు. అట్లాగే శ్రీ వీరభద్ర స్వామి ఇక్కడ క్షేత్ర పాలకుడుగా ఉన్నాడు. ఇక్కడ బయలు వీరభద్ర స్వామి అంటారు ఆయన. ఆ పైన ఉగాది ఉత్సవాల్లో వీరభద్రుని స్వామి అప్పుడు వీళ్ళతో కొలుస్తూ ఉంటారన్నమాట. వీరభద్రుడు స్వామి ఉన్నప్పుడు వాళ్ళ నిప్పుల మీద దూకటం, ఉగాది ఉత్సవాల్లో వాళ్ళు ఆ నిప్పుల మీద నడవటం, అట్లాగే వాళ్ళు శూలాలతో పొడుచుకోవటం, కత్తులతో ఖండించుకోవటం, కోలాటంతో విపరీతమైనటువంటి విన్యాసాలు, హరహర వీరభద్ర శివశివ రుద్ర భవ హర 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 అనేటువంటి ఆ యొక్క వీళ్ళతో వాళ్ళు శస్త్రాలతో చెంపల మీద నాలుక మీద చేతుల మీద కాళ్ళ మీద పొడుచుకుంటూ ఉంటారు, కడుపుల్లో దించుకుంటూ ఉంటారు. ఇది మన సాంస్కృతికంగా మనకు కనపడుతుందన్నమాట. శ్రీశైలం నుండి మరి కాలిబాటను కైలాసవారంలో భీముని కొలను పెద్ద చెరువుగా అక్కడ ఉంది. నాగలూటి 28 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందన్నమాట. అంటే భీముని కొలను పెద్ద చెరువు మీదుగా నాగలూటి అక్కడ 28 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. నాగలూటి అనే అక్కడ కూడా వీరభద్రాలయం ఉంది. వీరభద్రాలయం అంటే వీరభద్రుడు
ఆ దక్షాధ్వర దీంట్లో అమ్మవారు మరి తను చాలించేటప్పటికల్లా శివుడు మహా కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఊగిపోయిన తర్వాత ఎంతో తర్వాత అక్కడ ఆయన జటాజోట్లలో ఒక జోటం కింద పడేటప్పుడుగా వీరభద్రులాగా విపరీతమైనటువంటి విన్యాసాలతో కత్తులు కటారులతో మొత్తం ఊగిపోయి మొత్తం ఆ దక్షాధర మొత్తం నాశనం చేసేసి ఆ దక్ష వాటికినంతా కింద మొత్తం చేసి ఆ భయభ్రాంతులు చేసేసి వాళ్ళకి విపరీతమైనటువంటి అక్కడ ఉన్న వాళ్ళకి గమ్యం తోచదు. అక్కడ మునులు కానీ ఋషులు కానీ తాపస్సులు కానీ ఉన్న వాళ్ళందరూ కూడా అంతా చూడటానికి వస్తారు అక్కడ. మరి దక్షుడు పిలిచాడు ఆ యజ్ఞవాటికంతా చిన్నాభనం చేస్తాడు. ఆ వీరభద్రుడు ధాటికి ఎవరు తాళలేకపోతాడు. వీరభద్రుడు మొత్తం ఆ వీరభద్రత్వంతో మొత్తం ఊగిపోయి మొత్తం అంతా దక్షాధర అంత నాశనం చేసేసి ఎంతో మహా ఉద్రేక రూపంలో ఉంటాడనమాట. ఇక్కడ మనకి నాగలూటిలో మరి వీరభద్ర స్వామి యొక్క అదే కనిపిస్తుంది అనమాట. వీరభద్రని చేరుకుని ఉంటారనమాట. చేరుకున్న తర్వాత ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా ఉందన్నమాట. ఇక్కడ తర్వాత ఇక్కడ మనకు వచ్చినప్పుడు కల్లా ఇక్కడ దాదాపుగా పెద్ద చెరువుగా ఉంది. నాగలూటి 28 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందన్నమాట. కైలాస ధ్వనానికి భీముని కొల నుంచి పెద్ద చెరువుగా మీదుగా ఉందన్నమాట. ఇది విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి నిర్మించినట్లుగా మనం ఇక్కడ వాళ్ళు ఆ సామ్రాజ్య రాజులందరూ కూడా శ్రీశైల నగరానికి అభివృద్ధికి పాటుపడ్డారు. ఇక్కడ నాగలూటు కూడా వాళ్ళు విపరీతంగా వాళ్ళు తన అభివృద్ధి మరి వాళ్ళు పరిచారు. కృష్ణదేవరాయలు అద్భుతంగా దీన్ని చాలా అభివృద్ధి పరచడం జరిగిందనమాట. వీరభద్ర ఆలయంలో మరి ఆ ఉచ్ఛస్థ గణపతి ఆలయం కూడా మనకు అక్కడ మహత్తరంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. వీరభద్ర ఆలయంలో వీరభద్ర స్వామి మహా విన్యాసంతో మనకి సాక్షాత్కారంగా ఇస్తూ ఉంటాడు అనమాట. వీరభద్ర స్వామిని కూడా మనం విపరీతంగా మనం శ్లాఘించాలి. మనం ఆ వీరభద్ర స్వామి గురించి మనం ఎంతో మహత్తరంగా ఆయన మనం వీరభద్రుడు ఘనవీర నాగలూటి ఆరామధామంబు అద్భుతంబు విజయనగర రాజు విజయోత్సవంబుగ కట్టించె సాకార కట్టడంబు వీరభద్రుని భక్త వీర విన్యాసంబు కత్తి సుత్తులతోటి గాంచనగును ఉచ్ఛిష్ట గణపతి ఉచ్ఛిష్ట దశభుజ కుర్రువులమ్ముల కొర్కె కొలువు తీర్చు నడక దారిన నడచు కన్నడులు వారి నడక బడలిక తీర్చెడు ఆదుకొనియు సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్త చోర మల్లికార్జున మఖనీయ మాన్యదేవా. అంటే కైలాసద్వారం భీముని కొలను పెద్ద చెరువు మీదుగా నాగలూటి దాదాపుగా 28 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. ఇది ఇక్కడ వీరభద్రుడు వీరుడు సూర్యుడు నాగలూటి వీరభద్ర ఆరామక్షేత్రం పరమాద్భుతంగా ఉంది. విజయనగర సామ్రాజ్య కట్టడాలు ప్రాకారాలు వీరసేవలు కత్తి సూత్తి అస్త్ర విన్యాసాలు ఉచ్ఛిష్ట గణపతి దశభుజాలు అటు కురువులము దేవాలయంతో నడచి వచ్చేడు వారికి ఇక్కడ మహన్యాసంగా అద్భుతంగా ఇక్కడ మనకి ఎంతో శ్రావ్యంగా దర్శనం మనకు లభిస్తుందన్నమాట. నాగలూటి వీరభద్ర స్వామి యొక్క అట్లాగే మనము దాంతో బొయలు నిత్యంబు పుట్టతేనియతోను మల్లికర్జును గొల్చు మనసు నిండా కొయలు కుదురుగ తొయముగాయలు పండ్లు పూలతో గొల్చు మెండు రీతి చెంచులు కందంబు మంచిగ మల్లన్న కందజేయుడెంద మంద వనసీమ వనవాసి ఘనరీతి భంగుల కొండ శిలల వృక్కు గుండె నిండ మడియు దడియును భావంబు పట్టుకన్న మనసు శుభ్రత శుచియును అన్యమరయ సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్త చోర మల్లికార్జున మహనీయమన్యదేవా. బోయలు వీళ్ళు పెళ్ళులు చెంచులు కొయ్యలు వాళ్ళందరూ కూడా పుట్టతేంతో కొయ్యలు పత్రం కాయలతో చెంచులు కందమూలములు పండు పూలతో వనసీమలో వనప్రాణి ఘనంగా మల్లికార్జుని వివిధ రీతులతో గుండె నిండా కొలుస్తూ ఉంటారు. మడి దడి అనేటువంటి ఆచారం కన్నా కూడా మనసు శుచిగా శుభ్రంగా ఉండటమే చాలా మాన్యం అనేటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ డెంతం ఆనందంతో ఎంతో పరుగులు తీసినప్పుడు వాళ్ళు మరి ఆ ప్రకారంగా చేస్తూ ఉంటారన్నమాట. మానవ జన్మ సార్థకత మాన్యము శైలము శీఘ్రమేగగా
దానవ భావరీతుల విదగ్ధత చెందియు భస్మమయ్యడిన్ దానము ధర్మకర్మల విధన్యత పొందును శైవ శక్తితో పానము దివ్య భగ్య జప భాగ్యపునామ సుధామృతంబునై. శ్రీశైలం ఎగితే మానవ జన్మ ధన్యతగా వస్తుంది. దానవ భావాలు మనకి దానవ భావాలంతా మాసిపోగలుగుతుంది. దానవత్వం అక్కడ మనకి పటాపంచలైపోతుంది. దానము ధర్మము మరి శైవభక్తితో ధన్యత పొంది పానం మల్లిక నామ సుధామృతంతో భాగ్యం చెందుతుంది. అందుకనే ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ వామాచారం కూడా వన్యమృగములతో పాతాళ జలధార గుహలతో భైరవ కొలను కొండ రుద్రభైరవ రూప రుద్రకాపాలికా దైవ రౌద్రాకార దీనబంధు రక్తమాంసపు మధ్య భక్త వమాచార వన్యవాసులుగాఢ పరమ భక్తి ఆదిశంకర శిష్య పద్మపాదుల వారు కపాలికా శైల్య పాపెరవరి సర్వజనులకు అత్సృత సమ్మతంబు మల్లికార్జున శ్రీశైల మహితనాథ శ్రీగిరి నివాస సిరినాథ భ్రమరంబ చిత్త చోరా మల్లికార్జున మహనీయ మాన్యదేవ. అంటే వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల 30 యోజనాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాల కొద్దీ వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి సాంప్రదాయ కొద్దీ వీర సాంప్రదాయాలతో వాళ్ళు వన్యమృగాలతో పాతాళ జలధారలతో సహజ కొనలతో భైరవ మందిరాలతో కొండలలో కోనల్లో శ్రీశైల సరసిద్ధులు రుద్ర భైరవ రూపం మరి అవైదిక కాపాలకులు రౌద్రమూర్తిగా శివుని ఆరాధిస్తారు. వీరశైవ సంప్రదాయంలో రక్తమాంస మధ్యాలు కూడా భక్త వామాచార సంప్రదాయం ఉంది. ఆదిశంకరాచార్యులు శ్రీశిష్యుడు పద్మపాదులు వారు కాపాలకుల ఆచారానికి ఆయన చర్మగీతం పాడడం జరిగింది. మరి సర్వజనులకు ఆశ్రయమైనటువంటి ఆ ప్రకారంగా వాళ్ళు దానికన్నా మించింది ఏమిటంటే రాగము పల్లవించగను రాగము రంగిలి శక్తి భక్తిమై యోగము దివ్య దృష్టి ఘన యోగ్యపు దివ్య సమోన్నతంపుగా ఆగమ శస్త్ర పూజ పరమాద్భుత శైల సువాన్యమన్యతల్ త్యాగము తండవించుమది అగ్నతబాయగ మల్లికార్జున అంటే మనకి మనస్సులో ఎంతో దీప్తి కావాలి, రక్తి కావాలి, అనురక్తి కావాలి. అందుకనే ఏం చేసినప్పుడు కూడా మన మనస్సు అనేది చాలా రాగంతో అనురాగంతో పలవించి యోగ దృష్టితో దివ్య దృష్టితో పరమోన్నత ఒక సమోన్నతమైనటువంటి ఒక ఆత్మతో ఒక భావంతో మనస్సుతో మన మానసిక పరివర్తనతో ఆగమశాస్త్రరీతులతో పరమాత్మ శ్రీశైల క్షేత్ర మహాక్షేత్ర పరాశస్యంతో యాగము త్యాగము భోగం అన్నీ కూడా సమకూరుతుంది. తర్వాత మనం గుప్త మల్లికార్జునుడు ఆయన గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఈ గుప్త మల్లికార్జునుడు అనుకున్నాం కదా. గుప్త మల్లికార్జునుడు ఏమిటంటే ఇది ఇక్కడ మరి ఇక్కడ సెలయేర్లు లొద్దులు అట్టగే మరి సరోవరాలు నదులు నదీ నదాలు కొండలు కోనలు గుట్టలు మెట్టలు వృక్షాలు అడవులు అద్భుత పారివారిక ప్రాంతంలో శ్రీశైలం ఉంటుంది అనుకున్నాం కదా. దీంట్లో లొద్ది మల్లన్న అంటే ఇది శ్రీరాముడు ఆయన మరి ఆ దర్శనానికి ఆ వస్తువుడు శ్రీరామచంద్రమూర్తి రావణాసురు వధాంతరం రావడం జరుగుతుంది. ఆయనకి కనిపించకుండా ఉండటం కోసం చెప్పి శ్రీశైల మల్లికార్జున స్వామి అక్కడ పర్వత ప్రాంతంలో ఒకచోట గుప్తంగా దాగున్నాడనమాట. దాగుంటే దాన్నే గుప్త మల్లికార్జునం అంటారనమాట. మనం ఇది స్కాంతపురాణంలో 64 అధ్యాయాల్లో కూడా శ్రీశైల ఖండాన్ని మరి గుప్త మల్లికార్జున యొక్క అవన్నీ కూడా వర్ణించ జరిగింది. ఈ లొద్దిమల్లన్న జలపాతం ఇది ధన్వంతరి. ఇక్కడ ఈయన దాక్కోవడం జరిగిందనమాట. అక్కడ ఏమిటంటే అప్పుడు ఆయన ఒకసారి ఇక్కడ ధన్వంతరి అక్కడ మల్లికార్జున స్వామి ఉన్నారని ధన్వంతరి అశ్వనీ దేవతలు కూడా ఔషధ శక్తులతో ఈ జలపాతాన్ని సమకూర్చారన్నమాట. వాళ్ళంతా వచ్చి ఎందుకని మల్లికార్జున సాక్షాత్తు మరి ఆ శివుడు పరమశివుడు అక్కడికి వచ్చాడు. అందుకని అందరూ కూడా ధన్వంతరి దేవతలు అశ్వనీ దేవతలు అంతా వచ్చి ఆ ఔషధ శక్తులతో కూడా ఆ జలపాతంలో ప్రవేశపెట్టారన్నమాట. ఒకసారి పార్వతితో శివుడు చెప్పాడు, అత్రమే హృదయేమి ఇచ్చేవి యథా ప్రీతి మభాగతం నతథా రమతే కైలాసే కామదాయని. నాకు పార్వతి నాకు ఇక్కడ ఉన్నంత సంతోషం కైలాసంలో కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ శ్రీశైల గిరిలో నాకు విపరీతంగా
ఎంతో నాకు ఇక్కడ ఆహ్లాదంగా ఉంటుంది. మనస్సు ఎంతో నాకు ఇక్కడ పరమ ఆనందంగా ఉంటుంది. నాకు ఈ పరిసర ప్రాంతాలు చూస్తే నాకు వదిలిపెట్ట బుద్ధి కాదు. అందుకని జ్యోతిర్లింగంగా ఇక్కడే ఉండిపోదామని వాళ్ళిద్దరు కూడా జ్యోతిర్లింగ అసహాస్పిటల్ ఉన్నారు. ఇక్కడ ఏమిటంటే ఇది స్వామివారి ఆలయంలో మరి వాయువ్య దిశలో 13 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. ఇది వాయువ్యం అంటే మన అదే మన ప్రాకారం గోపురం అనేది అది తూర్పును చూస్తూ ఉంది, తూర్పులో ఉంది. లోపల అమ్మవారి గుడి దగ్గర నుంచి కూడా వెనకాల మనం పోయిన తర్వాత అక్కడ వాయువ్య దిశలో 13 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. ఇక్కడ గిరిజన దేవత మైసమ్మ దర్శనం ఇస్తుందన్నమాట. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం మహత్తరంగా ఇది కూడా ఒకసారి గుప్తపు మల్లికర్జునుడు గుప్తము దాగియు కొండలొద్దులన్ అప్తమరో విశేష ఘననాత్మను జర్చగ ధన్యబాట సంక్షిప్తము గుర్చి ఓషధుల జర్చుచుకూరిమి భక్త కోటి సంప్రప్తత చేయు యోగతప భగ్యత జన్మకు మల్లిక అంటే మల్లికార్జున స్వామి గుప్తో మల్లికార్జున కొండల మధ్య రొద్దుల్లో ఉండి ప్రేమతో ఆత్మను పంచి బాటల్లో నడిపిస్తూ ఓషధులు జలపాతంలో కూరుస్తూ యోగ తప ప్రభావాలకు జన్మకు ధనిత గావిస్తూ ఉంటాడనమాట. అక్కడ ఘనతీర్థంబది పుష్కరంబగును సత్కామ్యంబు సంసిద్ధతల్ వన సర్వేశ్వర పుణ్యతీర్థమది సౌభాగ్యంబుజ కూర్చగన్ జనముల్ పొంగుచు భక్తి భావముల సత్సౌఖ్యంబు ఉత్కృష్టతల్ మనముల్ పొందెడు సంతసంబులవి సమ్మాన్యంబు ఒప్పొంగగన్. పుష్కర తీర్థంగా ఘనం మంచి కామ్యసిద్ధులు సౌభాగ్యం చేస్తూ ఉంటుంది. అరణ్యంలో అంటే సర్వేశ తీర్థం కూడా ప్రఖ్యాతి గాంచింది. ఈ ప్రదేశాలకు వస్తే మరి మనస్సు భక్తుల మనస్సు ఉప్పొంగి భక్తి భావంతో పెంపారుతూ ఉంటుందన్నమాట. అక్కడ మనకి సర్వేశ్వర తీర్థం అంటే శైలేశ్వరం, శైలేశ్వరం అంటే జలపాతం. దీనిలో సర్వేశ తీర్థం పుష్కర తీర్థం రెండు కూడా జలపాతాలు ఉన్నాయన్నమాట. ఇది స్త్రీపర్వత పురాణంలో కూడా ఈ తీర్థానికి ప్రత్యేక స్థానం ఉందన్నమాట. సర్వేశ్వరం సమీపంలో శనీశ్వర ఆలయం సుప్రసిద్ధిగా ఉందన్నమాట. ఇక్కడ వీరభద్రుడు ఆలయం కూడా ఇక్కడ మనం చాలా విఖ్యాతిగా ఉందన్నమాట. ఇక్కడ తర్వాత ఇది చాలా మనకే సుప్రసిద్ధి వీరభద్ర ఆలయం కూడా విఖ్యాతి ఉంది. అంటే పుష్కర తీర్థానికి 100 మీటర్ల జలంలో అక్కడ దీనికి సర్వేశ తీర్థానికి 100 మీటర్ల తీర్థంలో 100 మీటర్ల దూరంలో పుష్కర తీర్థం కనిపిస్తూ ఉందన్నమాట. పుష్కర తీర్థం మరి స్నానం రాతిపై నిలబడితే మనం ప్రత్యేకంగా జలధారల మీద పడుతూ ఉంటాయన్నమాట. పుష్కర తీర్థంలో ఆ పైనుంచి పడుతూ ఉంటాయన్నమాట. ఆ కొండ నుంచి పాపాత్మకు దూరంగా పోతూ ఉంటాయి, పుణ్యాత్మకు కరెక్ట్గా వాళ్ళ మీదే పడుతూ ఉంటాయి అనమాట. అంటే వాళ్ళ మీదే యథార్థంగా పడుతూ ఉంటాయి, అదే పాపాత్మలకు అయితే దూరంగా పడుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు శ్రీశైలం, ఇప్పుడు మనం శ్రీశైలం దగ్గర నుంచి హైదరాబాదు రోడ్డు మార్గంలో 60 కిలోమీటర్లు మరి పోయిన తర్వాత ఎడమవైపు గల అక్కడ నేచర్ క్యాంప్ ఉంటుంది. అక్కడి నుంచి 16 కిలోలు ప్రయాణిస్తే కొండదారిలో 6 కిలోమీటర్ల దూరంలో ఈ తీర్థాలు వస్తాయన్నమాట. పుష్కర తీర్థం దగ్గర మరి అక్కడ సర్వేశ్వరుడు, శనీశ్వరుడు, రామాపురం గుండా కూడా ఈ పుష్కర తీర్థాన్ని చేరవచ్చు. సాయంకాలం లోపల మనం ప్రయాణం చేస్తే మంచిది. చైత్రపూర్ణం సందర్భంలో మరి ఇక్కడ మరి శనేశ్వరుడికి మరి ఉత్సవాలు జరుగుతూ ఉంటారనమాట. అంటే శనేశ్వరుడికి మరి దాదాపుగా 60-70 వేల మంది భక్తులు వస్తూ ఉంటారనమాట. ఇక్కడ మరి ప్రకృతి ప్రాభవాలు, తర్వాత ఇక్కడ ఇక్కడ మనకి అనేక రకాలుగా ప్రకృతి జీవాలు, నెమళ్ళు, పాములు పెనవేసుకుంటూ ఉంటాయి. అక్కడ కుందేళ్ళు, తర్వాత ఇక్కడ లేళ్ళు, జింకలు, అడవి పంతులు, ప్రకృతి రామణీయం కూడా అక్కడ ఈ శైలేశ్వరంలో, తర్వాత శైలేశ్వరం పక్కనే పుష్కర తీర్థం ఉంటాయి కదా, అక్కడ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇది కూడా చాలా మహత్తరమైనటువంటి పుణ్యతీర్థంగా అక్కడ భాషిస్తుందన్నమాట. ఆ తీర్థం కూడా మనం ఘనంగా మనం భావించుకుంటూ ఆ ప్రకారంగా కూడా మనం పోతూ ఉండాలన్నమాట. దాని తర్వాత భ్రమరాంబ చెరువు అంటే ఇది చెప్పాం కదా, గంటశిలలెందు శంభులింగములెందు ఉండు సిద్ధులు సాధ్యులు కూడా ఈ శ్రీశైల మహాక్షేత్రంలో వాళ్ళందరూ చాలా మహత్తరంగా కూడా వాళ్ళ జీవితం తదాత్మ్యం చేసుకున్నారన్నమాట. వాళ్ళు సిద్ధులు సాధ్యులు మరి ఎంతోమంది వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ జీవితాన్ని తనువు సాగించిపోయి గంటశిలల యందు ఉండును శివలింగ సాకార సన్నుత శలము సిద్ధముని గణంపు చెంచులు భవమంది శివతత్వము ఉందో సిద్ధమంది అద్వితీయంబుగా అద్వైత చిత్తంబు బద్ధమందెడు భావశుద్ధమంది
కరడుగట్టిన భక్తి కరగుగామది నిల్చి కంయమంతయు గుల్చి గండ్ర విభుని వన్యవాసులు వాసిగ ధన్యమంది గండ్రశిలలకు మృక్కెడు గంగధరుని సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తచోర మల్లికార్జున మఖనీయ మాన్యదేవా. గండ్రశిలలు సాకార శివలింగ రూపాలు. చెంచులు వన్యవాసులు సిద్ధ ముని గణతత్వము శ్రీశైల ప్రాంతంలో సిద్ధి పొందారు. అద్వైత సిద్ధాంతం అమరత్వం గాంచింది. కరడు గట్టిన భక్తితో గండ్ర విభూని మనస్సులో నింపి కొలుస్తుంటారు. వనవాసులు గండ్రశిలకు గంగాధరునుగా భావించి మొక్కుతుంటారన్నమాట. అటువంటి దీంట్లో మనం ఈ యొక్క భ్రమరాంబ చెరువు విశేషాలు కూడా మనం ఇక్కడ మనం దీంట్లో నేర్చుకుంటూ ఉండాలన్నమాట. భ్రమరాంబ చెరువు విశేషాలు మనం నేర్చుకోవాలంటే ఇక్కడ భ్రమరాంబ చెరువులో రమణీయ సొగసుతో శ్రీగిరి ప్రాంతం ఉజ్జీవమందు మల్లన్న మహదేవి పరమాత పరశక్తి భ్రమరంబ చెరువుకు మరులు గొల్పు వరవీర భద్రన్న అరివీర రూపంబు ఆలయ ప్రాంగణ హర్షముందు పుష్కలంబగు నీరు పుణ్యరీతి నివారు తామర పూలతో భ్రమర చెరువు కనుల విందును కూర్చును ఘనపు సొగసు కనుట భగ్యము జీవుల కలల పంట సిరిగిరి నివాస భ్రమరంబ చిత్తచోర మల్లికార్జున మహనీయ మాన్యదేవా. శ్రీశైల హైదరాబాద్ మార్గంలో 60 కిలోమీటర్లు ప్రయాణిస్తే అప్పగూడెం అంటే ఉంటుంది. అక్కడి నుంచి మనం భ్రమరాంబ చెరువు చేరుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి స్వామివారి ఆలయం ఉంది, అమ్మవారి ఆలయం ఉంది. మరి స్వామివారు అక్కడ మరి వీరభద్ర స్వామి కూడా ఉంటాడు. భ్రమరాంబ చెరువు నదీ ప్రవాహం బాగా ఉంటుంది. ఇక్కడ పుష్కలంగా నీరు కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ వీరశిల మరి బంది వీరన్న దర్శనీయంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మన భ్రమరాంబ చెరువులో రమణీయ సొగసులతో శ్రీశైల ప్రాంతం జీవమంతుంది. వీరభద్రన భయంకర రూపంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణం హర్షణీయంగా ఉంటుంది. పుష్కలంగా నీటితో ఎల్లకాలం ప్రవహిస్తూ ఉంటుంది. తామర పూలతో భ్రమరాంబ చెరువు సొగసులు గూరుస్తూ కళ్ళకు విందు కలిగిస్తూ అలరారుస్తూ ఉంటుందన్నమాట. దీనిది మనం అక్కడ మల్లెల మల్లికార్జునుని మల్లెలు ముల్లలు గూర్చి చేర్చుజున్ ఉల్లము కలలే కయును ఒప్పుచు పొంగుచు ఎల్లకాలముల్ అల్లన్న పూలు జల్ల ముదమందియు పిల్లన గ్రోలు జల్లులన్ సలలితంబు ఎల్లరును చల్లగగాచును శైలదుర్గమున్. అక్కడ మనం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మనం అనేక విశేషాలు తెలుసుకోవాలి. శివరాత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, అట్టగే అమ్మవారి యొక్క నవరాత్రోత్సవాలు, ఉగాది ఉత్సవాలు, అక్కడ ఆలయంలో ఉన్నటువంటి వాహన ఉత్సవాలు, అది కాకుండా కార్తీక మాసంలో మహోద్భుతంగా ఉన్నటువంటిది నిత్యకాలం పచ్చదోరణం. అక్కడ మనం అనేక రకాలుగా మనం అక్కడ మనం శ్లాఘించుకోవాలి. రాజరాజేశ్వరి మాత, మరి అవిడి పూజలు, అట్టగే రాజరాజేశ్వర స్వామి, అట్టగే ఇక్కడ జమి చెట్టు, మరి ఇట్లాగే మన వృద్ధమల్లికార్జునికి మనం పూజలు చేసుకోవడం, అభిషేకం చేసుకోవడం, అట్టగే మన రామచంద్రుడు స్థాపించినటువంటి సహస్రలింగేశ్వర స్వామిని అక్కడ అర్చన చేసుకోవటం, అక్కడ మరి వెండి నందిని తాగటం, రత్నగర్భ మరి గణపతికి మనం వెళ్ళి మొక్కడం, అక్కడ ప్రాంగణంలో మరి ఆ మల్లికార్జున స్వామి యొక్క లింగాన్ని స్పృశించడం, మహదానంద పొందడం, మహత్తరంగా మనం ఎంతో పులకించబోవటం, తన్మయించడం, ఆ స్వామి వారికి మన మనస్సు అర్పించడం, అక్కడి నుంచి బయటకు వచ్చిన వీరభద్ర స్వామి దర్శనం చేసుకోవడం, పంచపాండవులు స్థాపించిన అభిమానం దర్శనం చేసుకోవడం, అవి కూడా మనం రేపు అక్కడ విశేషాలు అవన్నీ కూడా మనం తర్వాత ఇంకో రోజు మనకి 5 రోజులు మన పాఠ్యాంశం 5 రోజులు మనకి ఈ కార్యక్రమం చెప్పుకుంటున్నాం కాబట్టి అవన్నీ కూడా ముఖ్యంగా మనం ఆ ప్రాంగణంలో జరిగే విశేషాలు, అక్కడ భక్తి తత్పరతలు, తెల్ల మధ్యలో ఎట్టా కొలవాలి, శివాజీ స్ఫూర్తి కేంద్రం ఎట్లా ఉంది, కృష్ణదేవరాయలు ఏ ప్రకారంగా అక్కడ అభివృద్ధి చేశారు, అక్క మహాదేవి మల్లమ్మదేవి వాళ్ళ యొక్క మంటపాల్లో ఏ పూజలు జరుగుతుంటాయి, యజ్ఞాలు ఏమిటి, యాగాలు ఏమిటి, అమ్మవారి దగ్గర ఏ పూజలు జరుగుతుంటాయి, భ్రమరాంబ అనేటువంటి పేరు వాడికి ఎట్లా వచ్చింది, అరుణుని ఏ ప్రకారంగా చంపింది, 6 కాళ్ళ 9తో అరుణాసురుని ఎట్లా అంతం చేసింది, మహామారి ఇప్పటికి వాళ్ళ ప్రస్తుతం బాగా విపరీతంగా భయంకరంగా సాగుతోంది, అన్నీ వదిలేశారు. అందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారు. మరి ఎక్కడో ఇప్పుడు రైళ్లు వచ్చేస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి, లారీలు వస్తున్నాయి, ఎక్కడెక్కడ జనమంతా వస్తున్నారు. వచ్చేవాడు ఎవరు అర్థం కావట్లా, వాళ్ళకే అర్థం కావట్లా, అంతా కలిసి తిరుగుతున్నారు. దీనికి మందు లేదు, విపరీతంగా పాకిపోతోంది. ఒక మహమ్మారి. వాడు చెప్పింది సప్తశతిలో కూడా, వాడు దుర్గామ్మవారు కూడా ఈ భ్రమరాంబ దేవిని పూజిస్తే కానీ మహమ్మారి అంత కాదు, అంత పొందాలంటే ఆవిడ పూజలు చేయాలి, ఆవిడని స్మరించాలి, ఆవిడ దగ్గరికి వెళ్ళాలి,
వెళ్ళకపోయినా సరే మనస్సులో ధ్యానించాలి. అరుణాసురుని చంపింది మహమ్మారి మాయమవుతుంది, 6 కళ్ళు 9 సాహసపేట ఉన్నటువంటి అవన్నీ కూడా మనం విశేషంగా మనం ప్రార్థించాలి, పూజలు చేసుకోవాలి. అందుకని ఇవన్నీ కూడా మనం మహత్తరమైనటువంటి విశేషాలతో మనం ముందుకు పోతూ ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మన మనస్సులో మనం సాత్వికంగా లోకాల్లో మల్లికార్జున స్వామిని మనం పూజ చేస్తూ ఉండాలి. అట్లాగే వనములు చుట్టియుండియును వన్యమృగాలతో వృక్షరాజశోభనములు గుర్చుచుండి మియి భక్తులు భక్త మనోభిలాష సద్వినయము వంచితంబుగను విజ్జము నింపుచు శైలదుర్గము అనయము శాంతి సౌఖ్యములు అజ్జము చేయును మల్లికార్జున. శ్రీశైలంలో వనాలు, వన్యమృగాలు, వృక్షరాజాలు శోభనలతో భక్తులు మనోభిలాషాలకి శోభాలు గుర్చుతూ శోభలు అందిస్తూ శుభం కలిగిస్తూ మనస్సులో ఆహ్లాదం చేస్తూ పరమానందభరితమైనటువంటి మన జీవితం ముందుకు సాగిపోతూ వినయాన్ని, నమ్రతని, వినమ్రతని, సౌశల్యాన్ని, గౌరవాన్ని, ప్రపత్తుల్ని, ప్రీతిని నింపుతూ ఎల్లప్పుడూ శాంతి సుఖాలతో భక్తకోటికి మల్లికార్జున ప్రసాదించేటువంటి ఇది కూడా మనం తప్పనిసరిగా చూసుకుంటూ ఉండాలి, చేసుకుంటూ ఉండాలి. అట్లాగే ఒకసారి మనం ఆ మల్లికార్జున స్వామి నామాన్ని మనం గుప్తంగా మనం అద్వైత బోధలు అద్వితీయము గుర్చు మల్లికార్జుని సేవ మరువగలమా సాత్విక తత్వంపు సధుత్వమును గూర్చు మల్లికార్జుని పూజ మరలగలమా ఏకత్వమును చాటు లోకాల గణదాము మల్లికార్జుని నామ మరలగలమా అసకాయ సూరుండు అసమాన దేవుండు మల్లికార్జుని మాట మరువగలమా సుఖపు శక్తుల శంకర జ్యోతి రూప భ్రమలు మాపగ భక్తుల భ్రమరమాత శ్రీగిరి నివాస భ్రమరాంబ చిత్త చోర మల్లికార్జున మహనీయమాన్యదేవ. అద్వైత బోధలు అద్వితీయంగా గుర్చి మల్లికార్జున సేవలు మనం మరుస్తామా? సాత్విక భావంతో భక్తి భావం నింపించుండి స్వామి పూజను వదిలిపెడతామా? ఏకత్వాన్ని దాటి లోకాల్లో ఘనమైనటువంటి మల్లికార్జున నామాన్ని మనం మరలిపోతామా? అసహాయ సూర్యుడు, అసమాన దేవుడు, మహాదేవుడు మల్లికార్జున మాట మరుస్తామా? మరి శంకర స్వరూపైన జ్యోతిర్లింగము అసమాన మరి అక్కడ దీంట్లో ఉండేటువంటి అట్లాగే మన తర్వాత అక్కడ ఉన్నటువంటి సందోహ సంవిజ్యమంతస్మితముతోటి శృంగారు సింగారు శ్రీనగంబు బంగారు సింగార అంగంగముల పొంగు చెంగారు బంగారు శ్రీనగంబు పొంగారు నవరత్న భృంగంగలింగంబు చెన్నార జిలుగుల శ్రీనగంబు మంగళ్య మంగళ మంగళ భ్రమరంబ సిరి గుర్చు శోభల శ్రీనగంబు అరయ మంగళ ప్రదవగువరిలోన పరమ పూజ్యంబు ధరలోన పదముగాంచ సిరిగిరి నివాస భ్రమరంబ చిత్త చోరా మల్లికార్జున మహనీయ మాన్యదేవా. ఇక్కడ మరి సంతోష సంవిజ్యంతో చిరు మందహాసంతో శృంగారు సీమ శ్రీశైలం, బంగారు సింగారు అంగ పొంగులతో చెంగారు భూమి శ్రీశైలం, నవరత్న భూములతో సౌభాగ్య జ్యోతిలింగంతో జిలుగు వెలుగుల శలం శ్రీశైలం, మంగళ భ్రమరాంబదేవి కొలువుతో సిరిగూర్చు తలం శ్రీశైలం. శ్రీశైలం పరమ మంగళప్రద పూజ్యధామం. అటువంటి శ్రీశైలాన్ని మనం గానం చేసుకుంటున్నాం, శ్రీశైలాన్ని మనం మననం చేసుకుంటున్నాం, శ్రీశైలాన్ని మనం రోజు కూడా అజ్యంగా పూజ్యంగా మనం భవించుకుంటున్నాం, శ్రీశైలాన్ని మనం మహత్తరంగా మనం భవించుకుంటున్నాం, శ్రీశైలాన్ని మనం ఎంతో గుప్తంగా మనం భావిస్తున్నాం. అటువంటి శ్రీశైలనాథుడు మనకి మరి ఆయుర్వేద ఐశ్వర్యాలు ఇవ్వాలని, మనకు ఉండే బాధలు పోగొట్టాలని, మనకు ఉండే కష్టాల పరంపరతో మన బయటపడేయాలని ఆ పావన. అట్టగే ఎత్తైన పొడుగుండి ఇంపుగ గనులుండి శ్రీగిరి చేరని జీవులేలా పాదంబు బలముండి వదనంబు మదమంది చొజ్జంబు మనసున్న బుద్ధులేలా వదనము సొగసుండి భావంబు మత్తుండి జవములో అహమున్న జన్మలేల జన్మ జన్మల పుణ్య జన్మ మానవ జన్మ భక్తి లేని జనపు బ్రతుకులేల మనసు కుదిరియు మనుగడ మసలవలయు కుదురులేని మనసులు గొడవమయము సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్త చోర మల్లికార్జున మహనీయ మాన్యదేవ.
అంటే మనుషులు ఎత్తుగా ఉంటే సరిపోదు, కనులు సొగసుగా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా మరి భ్రవరంబ మల్లికార్జున చూడాలి. పాదాల్లో బలం ఉంటే సరిపోదు, వదనం మరి మదంతో ఉంటే ప్రయోజనం ఉంది. మనస్సులో బుద్ధి ఉండాలి, శ్రీశైలం చేరాలి. మరి మొహం బాగుండి మనిషి అందంగా ఉంటే, భావం మత్తుగా ఉంటే మరి ప్రయోజనం ఉంటే, అహం ఉంటే మన జన్మం సార్థకం కాదు కదా. ఇప్పుడు జన్మల పుణ్య జన్మ మానవ జన్మ కదా. భక్తి లేని జనం బ్రతుకులు ఎందుకు? మనసు కుదురు కావాలి, మనుగడ మరి వాళ్ళు కూడా కుదురు కావాలి, మనసు కుదురు కావాలి, గొడవ లేకుండా మన జీవితం ముందుకు పోతూ ఉండాలి. అందుకని అటువంటి వాళ్ళు మరి చెప్పింది ఏమిటంటే, ఉన్నది పుష్టి కాదు అది ఉన్నత భావపు భ్రాంతి మాత్రమే, తిన్నది తీరు కాదు అది తీరదు కోరిక ఎంత మాత్రము, మన్నన శైలదుర్గమున మాన్యత గొల్చుచు మల్లికార్జునే, మిన్నగ నామ ఘోషణది ఎన్నగ మార్గము మల్లికార్జున. మనకి విధంగా డబ్బులు ఉంటే సరిపోదు, అట్టగే సంపద ఉంటే సరిపోదు, అది పుష్టి కాదు. భావ విలువలు, భావ ఔన్నత్యం, భావపుష్టి కావాలి. మన తింటే అది సరిపోదు, అది మన కోరిక తీరదు. భగవంతుణ్ణి మన నామస్మరణ చేస్తే అది మనకు నిదేటటువంటి పుష్టి, అప్పుడు మన కోరిక తీరుతుందన్నమాట. ఇప్పుడు శైలదుర్గంలో శ్రీశైల పర్వతంలో మల్లికార్జునుని మరి కొలిచి మినగా నామస్మరణ చేసి చక్కగా మల్లికార్జుని పట్టుకొని ఆ పాద చరణాలకి మనం మరి శరణాగతి చేసినప్పుడే మన జీవితం సార్థకం అవుతుందన్నమాట. ఇవన్నీ కూడా వనములు చుట్టి ఉండియును వన్యమృగాలతో వృక్షరాజ, శోభనములు కూర్చుచుండి మియి భక్తుల భక్త మనోభిలాష, సద్వినయము వంచితంబుగను వెజ్జము నింపుచు శైలదుర్గమున్, అనయము శాంతి సౌఖ్యములు అజ్యము చేయుము మల్లికార్జున. అంటే శ్రీశైలంలో వనాలు, వన్యమృగాలు, వృక్షరాజాలు శోభనలతో ఉంటాయి కదా, శోభలు కురుస్తూ ఉంటుంది కదా, అక్కడ వినయం ప్రీతి ఉండాలి మనకి. అటువంటి వినయం ప్రీతితో మనం ఆ మల్లికార్జునుడిని నిరంతరం కూడా ధ్యానం చేస్తూ ఉండాలి, నిరంతరం పూజ చేస్తూ ఉండాలి, నిరంతరం భక్త ప్రపత్తులతో మొక్కుతూ ఉండాలి. అందుకని దానికన్నా మనకి ఎక్కడ మరి ఏం కావాలంటే మనకి అది నిశ్చల నిర్మల నిర్గుణ నియమపు నిశ్చల తత్వంపు నింపు భూమి, పావన భావంపు భావన మందించి పరమును చూపించు వరపు భూమి, ఉజ్వలమున్నతమూర్ధ్వపు తత్వంపు వృద్ధిగా సాధించు శుద్ధ భూమి, వ్యర్థపు భావము స్పర్ధను మన్పించి పరమార్థమును చూపు పరమభూమి, దురిత దుశ్చలములు మాపు సిరుల భూమి, పరమ పావన పరమాన్యవరపు భూమి, సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తచోర మల్లికార్జున మహనీయమన్యదేవా. అంటే నిశ్చల నిర్గుణ తత్వాలు, నిశ్చలు బోధించేటువంటి పరమ పావన పరమాన్విత ఉజ్వల ఉత్తమ తత్వము వృద్ధిగా బోధించేటువంటి పూజ్య పరమాన్విత పరమ ఉత్కృష్టమైనటువంటి పునీతమైన భూమి శ్రీశైలం. వ్యర్థపు స్పర్ధలు బాపి పరమార్థాన్ని చూపించి పరమేశ్వరుని దివ్యభూమి, పాపాలు బాపి పరమ పావన వరాలు కూర్చేటువంటి పవిత్ర పరమ పవిత్ర పావనభూమి శ్రీశైలం. అందుకని ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామిని మనం ఎప్పుడు చూస్తూ ఉండాలి, అన్నీ మనం మనస్సులో పెట్టు ఉండాలి. మనకి చాలా ఉన్నాయి ఇక్కడ వృద్ధ మల్లికార్జున స్వామి, ఇక్కడ యాత్రా తీర్థాలు, ఇవన్నీ కూడా మనం గుప్త మల్లిక తీర్థం చాలా ఇది ఎంతో మనకి అంత పాతాళ గంగని మనం దర్శించుకోవాలి. అంటే సత్రాలని, గర్భతని, రాజరాజేశ్వరి మాతని, భ్రవరాంబ మాత, అక్కడ జరిగేటువంటి విశేషాలు, పూజలు అవన్నీ మనం నేర్చుకోవాలి. సత్రాలు, ధర్మసత్రాలు, అక్కడ వాటి విశేషాలు నేర్చుకోవాలి. మహాశివరాత్రి విశేషాలు మనం చూసుకోవాలి. రుద్ర హోమాలు, మరి భారత భాగ్య మరి సౌభాగ్యం ఎట్లా అలరుతోందో శ్రీశైల క్షేత్రంలో మధ్యాహ్నం మనం శివాజీ అమ్మవారికి ఇచ్చేటువంటి సంధ్యావందనలో మనం ఆ శ్రీశైల నామాన్ని రోజు ఉచ్చరిస్తుంటాం. అంటే తెల్లమద్ది స్వరూపం, నిత్య మరి కళ్యాణ మండపం, ధ్యాన మండపాన్ని, మరి అభిషేకాలు కూడా, అవన్నీ కూడా మరి నమ్మకాలు, మరి చమకాలు, రుద్రహోమాలు, మహాభిషేకాలు అది కూడా మనం చూసుకోవాలా. అట్లాగే వృషభవాహనం, అట్లాగే మన నంది వాహనం గురించి, భృంగి వాహనం గురించి, అమ్మవారి ప్రదక్షిణం అంటే నిత్య కళ్యాణ పచ్చతోరణం ఆవిడ మరి శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున యొక్క కళ్యాణ మహోత్సవం మనం కనురారా మనం వీక్షించాలి.
కనులారా మనం స్మరించాలి, కనులారా భావించాలి, విశేషాలు మనం తెలుసుకోవాలి. అట్లాగే హేమారెడ్డి మల్లమ్మ ఆవిడ గురించి కూడా మనం విపరీతంగా మనం తెలుసుకుంటూ ఉండాలి. అది కాకుండా అక్కడ విశేషం ఉంటే ఆ చంద్రావతి, అది మల్లికా తీర్థం ఎంతో, అది చాలా మనకి పవిత్రమైంది. అట్లాగే ఇది కూడా మనం భావించాలి. అది కూడా మనం ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనం మనసుకు పట్టించుకోవాలి. మనకు ఇంకా 3 రోజులు, ఇంకా 3-4 రోజుల పాటు మనం దీన్ని మనం చేసుకుందాం. ఇంకా మనం ఎక్కువగా నేను మళ్ళీ దీన్ని మరి పెంచిన కొద్ది కూడా మీరు కూడా కొద్ది అసహాయానికి కూడా మీరు ఎందుకు మధ్య మధ్యలో పద్యాలు పాడుతున్నా ఎందుకంటే పద్యాలు పాడేది అది మీకు అయిష్టంగా ఉన్నా సరే పద్యాలు ఎందుకు పాడాలంటే పద్యాలతోనే నా శతకం పూరించబడింది. పద్యాలే నా యొక్క శతకానికి కానీ నా భావానికి కానీ ఊపిరి. పద్యాల్లోనే నా భావంతో ఉంటుంది. పద్యాలే మరి నేను ఇప్పుడు దాదాపుగా 50 శతకాలంటే కనీసం 6,000 7,000 విడిగా కూడా 1000-1500 సన్మానానికి, సత్రాలకి, ఇప్పుడు సత్కారాలకి, పెళ్ళిళ్ళు, వాటికి వీళ్ళందరికీ అభినందిస్తూ అనేక రకాలుగా నేను రాయడం జరిగింది. అందుకని పద్య భావనం మనకి పవిత్రం, అది పునీతం, అది వేద్యం, అది ఆజ్యం, అది హృజ్యం, అది మనకి ఆ తెలుగు భాషకి సౌందర్యం ఉంది కావడం వల్ల పద్యాలని మీరు పట్టుకోవాలి. పద్యాల భావాలు మీరు ఎవరు వేసుకోవాలి. ఎందుకంటే శ్లోకాలు అవి కూడా మహత్తరంగా ఉంటాయి, బాగుంటాయి. మనకి ఒక్క సంస్కృతంలో అది అర్థం కాదు. ఈ తెలుగు పద్యం మన ఆస్తి, ఇది మన నిధి, ఇది మన పెన్నిధి, ఇది మనకి పూర్వతరాలు ఇచ్చినటువంటి ఈ నిధిని మనం భవిష్యత్తులో కూడా అందరికీ పంచిపెట్టాలి. మన వర్తమానంలో దీన్ని అనుభవిస్తూ భూతకాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సంపదని మనం తీసుకొని భవిష్యత్ తరాన్ని కూడా పంచిపెట్టాలి. కారణంగా ఈ పద్యభావాన్ని పంచుకోవాలి. పద్యభావాన్ని మనం ఏమరపాటు లేకుండా స్వీకరిస్తూ ఉండాలన్నమాట. అందుకని అది కాకుండా అక్కడ మహత్తరంగా శ్రీశైల క్షేత్రంలో మనం అంతా కూడా మనం ఒకసారి భావనం చేసుకోవాలా. శ్రీశైల క్షేత్రం యొక్క మధురమైనటువంటి ఆ గీతాలను మనం ఆలాపించుకోవాలి. మల్లికార్జున స్వామి యొక్క మహాశివరాత్రి వైభవాన్ని మనం కూడా కళ్ళారా కూడా భావిస్తుండాలి. నాకు అనేక అనుభవాలు ఉన్నాయి. నేను అక్కడ నాటకాలు చాలా వేసినప్పుడు ఆ యొక్క మహాదేవుడు నాకు ఇచ్చిన అనుభవాలు కూడా మీకు నేను పంచుకుంటాను. వాటిని నేను అక్కడ చాలా నాటకాలు, భస్మాసు నాటకం వేశాను, భూకేలాసు నాటకం వేశాను, భక్త మార్కండే నాటకం వేశాను. అక్కడ నేను నాటకాలు వేసిన తర్వాత నాకు విశేషమైనటువంటి అనుభూతులు ఉన్నాయి. అనుభూతులు కూడా మీతో నేను పంచుకోవడం జరుగుతుంది. మరి మీరు చాలా సంతోషం. మీరు అందరూ కూడా ప్రతిదిన నాకు దీన్ని మీతో పంచుకునేటువంటి ఆ భాగ్యం నాకు ఇస్తున్నారు. పిల్లలు వీళ్ళు మహాలక్ష్మి, అట్లాగే అన్నపూర్ణ, దుర్గా, మన వాళ్ళందరూ కూడా మహత్తరంగా దీన్ని చక్కగా పంచిపెడుతున్నారు. మరి విద్యని అందరూ కూడా పంపిస్తున్నారు. నాకు తెలియదు, నా దగ్గర ఫోన్లు కూడా లేవు. నేను వినే ఫోన్ ఒకటే ఉండడం తప్పితే ఊరిగా మాట్లాడుతున్నా, ఎక్కడో ఉంటుంది ఫోన్ మాట్లాడుతున్నా. మరి ఫోన్ ఎంతవరకు వెళ్తుందో తెలియట్లేదు. అంటే చెప్పాక మీకు నాకు ఉన్నటువంటి ఆ ధ్వని నాకు అంత ప్రస్ఫుటంగా లేదు, తగ్గింది ధ్వని తెలుసు. నాకు లోకడంత ధ్వని లేదు, పద్యం ఆశ్చర్యం కూడా తగ్గింది. అప్పుడు కూడా ఏదో శక్తితో మీకు పంచుకోవాలని ఆతృతతో ఏదో చెప్పేటువంటి మాటలు. ఎందుకంటే మనం లాక్డౌన్లో ఉన్నాం కదా. ఇప్పుడు మొత్తం అందరూ కూడా అంటే వదిలిపెడుతున్నారు, కానీ వదిలిపెడితే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా విపరీతంగా కేసులు పెరిగిపోతున్నాయి, జనం ఎవరు రావడం తెలియట్లేదు, అనేక రకాలుగా మనం బాధలు పడుతున్నాం. అంతవరకు బయటికి పోవాలి. ఎక్కువగా మనం బయటికి పోకూడదు. ఎంతవరకు పని ఉందో అంతవరకు పోవాలి. ఎక్కువగా ఇంటూ అంటే పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, కానీ మరి తోట బయటికి తప్పదు. కానీ బయటికి పోయేవాళ్ళు మరి నిమిత్త మాత్రంగా పోయి అంతవరకు చూసుకున్నాడు. బయటికి ఆ పని గురించే పోవాలి, పని ఉంటేనే పోవాలి. పని చూసుకుని వాళ్ళ ఇంటికి వస్తూ ఉండాలి. జాగ్రత్తగా వాళ్ళ కాలక్షేపం చేస్తూ ఉండాలి. ఆ భ్రమరాంబమ్మ మహామారిని పారదోలాలని శ్రీశైల మల్లికార్జును భ్రమరాంబ మాత యొక్క అఖండ కరుణాకటాక్ష వీక్షణాలు మీకు అందరికీ ఉండాలి. ఆ అన్నపూర్ణ విశాలక్ష్మి విశ్వనాథ యొక్క అఖండ కరుణాకటాక్ష వీక్షణాలు మీకు ఉండాలి. అంటే మీరు అందరూ వినండి, అందరికీ పంపించండి తప్పనిసరిగా శ్రీశైల మల్లికార్జున స్వామి యొక్క కరుణాకటాక్ష వీక్షణ. ఎందుకంటే ఇది అపర కైలాసధామం. ఇక్కడ మహత్తర విశేషాలు ఏక ఉన్నాయి, ఎంతోమంది దానికి. మరి దీంట్లో ఏది మన కృతయుగంలో కానీ, త్రేతాయుగం కానీ, మరి ద్వాపరయుగం కానీ, కలియుగం కానీ అనేక రకాలుగా మహత్తరంగా అక్కడ మనకి విశేషాలు. ఇక్కడ ఎన్ని పురాణాలు శ్లాఘించినవో, ఎన్ని వేదాలు దీని గురించి చెప్పినాయో, ఎన్ని ఉపనిషత్తులు దీని గురించి మరి ప్రస్తావించినాయో, ఎన్ని మొత్తం గ్రంథాలు దీని గురించి విపరీతంగా భాషించినాయో. అటువంటి పుణ్య పరమ పావన పూజ్య భూమిని మనం స్మరణం చేసిన గానం చేసిన విన్నప్పుడు కూడా చాలా మహత్తరం. అందుకని మీరందరూ కూడా వినండి, అందరూ వినమని చెప్పండి. మీ సాధ్యమైనందుకు దీని గురించి అంటే ప్రత్యేకంగా నేనేదో చెప్పానని చెప్పి అంటే కాలాన్ని మళ్ళీ మీరు అర్థం చేసుకోవద్దు. మీరు కాలం అనుకూలంగా దాన్ని చేసుకుని కాలానికి తగ్గట్టుగా దీన్ని విని దాంట్లో సహాయం ఉంటే మిగతాలకి దాన్ని పంపించి అందరూ కూడా వినేటువంటి ఆ యొక్క భావన వాళ్ళు కలుగజేసి అవకాశం వాళ్ళు కలుగజేయండి. ఒకసారి మన మిత్రులకి, బంధువులకి, శ్రేయోభిలాషులకి, హితులకి, మరి సన్నిహితులకి అందరూ కూడా నా యొక్క మరి వాళ్ళకి నా ఆశీస్సులు,
భ్రవరాంబ సమేత బలికార అక్కడ కరుణాకరాక్షణ ఆజంతారకంగా ఉండాలని చెప్పి మహాదేవుని ప్రార్థిస్తున్నాను. మరి వాటికి దీన్ని ముగిస్తాను. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాం గోబ్రాహ్మణేభ్య సంహస్నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి 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 శాంతి. ఓం శాంతి. చాలా సంతోషం. ఉంటాను మరి.